థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. గుడ్ మార్నింగ్ ఎంఎస్ఆర్ వెస్టేజ్ ఆర్మీ టీమ్. ముందుగా నాకు ఈ ప్లాట్ఫామ్ పరిచయం, నా పేరు వచ్చేసి పార్వతీ సురేష్. నేను కావలి నుంచి మాట్లాడుతున్నాను. నాకు ముందుగా ఈ ప్లాట్ఫామ్ పరిచయం చేసిన శేషమ్మ మేడం గారికి ధన్యవాదాలు. అలాగే ఎంఎస్ఆర్ గురువు గారికి నా 3 తరాల వరకు రుణపడి ఉంటాను సార్. ఎందుకంటే అసలు నేను చదువుకున్నది 5వ క్లాసు. నాకు ఇలాంటి ఒక మంచి ప్లాట్ఫామ్ పరిచయం అయినందుకు, గురువు గారి మాటలు విని నేను ఒక లీడర్ని అయినందుకు గురువు గారికి 3 తరాల వరకు రుణపడి ఉంటాను సార్. అలాగే వెస్టేజ్కి బిఫోరు నా జర్నీ చెప్తాను సార్. వెస్టేజ్కి బిఫోరు నేను ఒక హౌస్ వైఫ్ని. నేను చదువుకున్నది కూడా 5వ క్లాసు. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు నా ఏజ్ వాళ్ళందరూ కూడా కనీసం ఒక 10th క్లాస్ వరకైనా చదువుకొని ఉన్నారు. అప్పుడు మా పిల్లల్ని స్కూల్కి పంపించినప్పుడు ఫస్ట్ సెకండ్ క్లాస్ అప్పుడే ఏదైనా హోంవర్క్ చెప్పమంటే, ఇది నాకు తెలియదు నాన్న, నేను చదువుకోలేదు అని చెప్పేదాన్ని. అప్పుడు పిల్లలు ఏమనేవాళ్ళంటే, మమ్మీ మా పార్వతి ఫ్రెండ్స్ మేడం, అంతా సార్. వాయిస్ కొంచెం స్లోగా వస్తుంది, కొంచెం పెంచండి మేడం కొద్దిగా ఓకే వాయిస్. సార్. కొద్దిగా డిస్టర్బెన్స్ ఏమైనా ఉందా సార్? డిస్టర్బెన్స్ ఏం లేదు, కానీ కొంచెం స్లోగా వస్తున్నట్టు అనిపిస్తుంది. మీ వాయిస్ అది కాదు. ఓకే 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 సార్. ఓకే, ఓకే. ఓకే. మా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎస్ మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే, ఓకే, ఓకేనా సార్? ఓకే. హోంవర్క్ అడిగినప్పుడు చెప్పలేకపోతున్నానని చాలా ఫీల్ అయ్యేదాన్ని సార్. నేను ఎందుకు పనికిరానేమో, వంటింట్లో అన్నం వండి పెట్టడానికి, మా పిల్లల్ని స్కూల్కి పంపించడానికి, మా వారు వస్తే టయానికి అన్నం పెట్టడానికి, ఇంతవరకేనేమో నా జీవితం అనుకునేదాన్ని. బయటికి వెళ్తే కూడా ఏదైనా మాట్లాడాలంటే నాకు ఎందుకో ఫీల్ అయ్యేదాన్ని సార్. ఎందుకంటే బయటికి వెళ్తే చాలామంది క్లాస్గా మాట్లాడేవాళ్ళు. నేను అలా మాట్లాడలేకపోతున్నాను కదా. ఏమైనా మాట్లాడితే వాళ్ళు ఎలా చూస్తారో, వాళ్ళు ఏమనుకుంటారో అని ఫీల్ అయ్యి అసలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏం మాట్లాడేదాన్ని కాదు. కామ్గా ఉండేదాన్ని. అలాగే ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు. ఎక్కడికన్నా ఫ్రెండ్స్ బయటికి వెళ్తే ఫంక్షన్స్కి కానీ అలాంటికి వెళ్తే కూడా కామ్గా నా పాటికి నేను ఒక పక్కన కూర్చొని ఉండేదాన్ని. ఎందుకనంటే ఏమైనా మాట్లాడితే వాళ్ళలాగా నేను మాట్లాడలేనేమో, చదువుకోలేదు కదా, వాళ్ళలాగా నేను మాట్లాడలేనేమో అనేసి కామ్గా ఉండేదాన్ని. ఆ, అలాంటి నేను ఈరోజు ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ పరిచయం అయిన తర్వాత ఆ, నన్ను చాలా బాగా మాట్లాడతావు మేడం, చాలా బాగా మాట్లాడుతున్నారు మేడం అని అంటుంటే చాలా గర్వంగా ఉంది సార్. అట్లాగే ఆ, వెస్టేజ్కి ముందు నేను హౌస్ వైఫ్ని. ఖాళీగా ఉండే సమయంలో ఖాళీగా ఎందుకు ఉండాలే, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు కదా, ఖాళీగా ఉండి ఏం చేస్తాను, ఏదైనా చేస్తే బాగుంటుంది, ఏదైనా చేస్తే బాగుంటుంది, ఖాళీగా ఉండి ఏం చేయాలి అనుకుంటున్న సమయంలో మా పిన్ని గారు టైలరింగ్ చేసేవాళ్ళు, మా హస్బెండ్ వాళ్ళ అక్కగారు టైలరింగ్ చేస్తూ ఉంటే నేను పనంతా అయిపోయిన తర్వాత మా పిన్ని దగ్గరికి వెళ్ళి కూర్చునేదాన్ని. అలా ఆ మేడం టైలరింగ్ చేస్తూ ఉంటే చూసి నేర్చుకున్నా. చూసి నేర్చుకొని ఆ, సరే నా వరకు నేను స్టిచ్చింగ్ చేసుకుందాంలే అనేసి నా వరకు నేను స్టిచ్చింగ్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. అలా చేసుకుంటూ ఉన్న సమయంలో ఇంటి పక్కన వాళ్ళు, బాగుంటున్నాయి నీ బ్లౌజెస్ బాగుంటున్నాయి, మావి కూడా ఒకసారి ట్రై చేయొచ్చు కదా అనేసి కొంతమంది ఇచ్చేవాళ్ళు. అలా సరే వాళ్ళకి కూడా ట్రై చేశాను, బాగా వచ్చేటివి. అంటే ఏదైనా ఒక పని చేయాలంటే ఇంట్రెస్ట్గా చేస్తే ఏదైనా వస్తుంది అని నాకు అర్థమైంది. అప్పుడు నేను టైలరింగ్ చేస్తే బాగున్నాయి బాగున్నాయి అనేసి ఇచ్చేవాళ్ళు, కానీ నాకు ఓపిక ఉండేది కాదు. ఎందుకంటే ఇంట్లో పని చేసుకోవాలి, పిల్లల్ని పంపించాలి, మళ్ళీ ఆ మిషన్ కుట్టాలా అని అంటే ఇప్పుడేం కుడదాంలే, అంత ఓపిక ఏం లేదులే అనేసి రోజుకి వచ్చేసి ఒక బ్లౌజు, లేదా ఒకరోజు హాఫ్ బ్లౌజ్ కుట్టేదాన్ని, రెండో రోజు ఆ హాఫ్ బ్లౌజు కంప్లీట్ చేసేదాన్ని. అలాగా నెల వచ్చేసరికి 1,000 2,000 మాత్రమే సంపాదించేదాన్ని. అలాంటి నేను అవి కూడా ఎందుకు అనంటే పిల్లలు ఏదైనా అడిగినప్పుడు నా సొంతంగా నా దగ్గర ఉంటే వాళ్ళు ఏది కావాలంటే తీసియొచ్చు కదా అనుకునేదాన్ని. కానీ నా నా డబ్బులతో సొంతంగా తీసియాలనేం లేదు సార్. ఎందుకు అని అంటే
మా ఇంట్లో పెత్తనం అంతా కూడా నాదే. ఎందుకు అనంటే మా సార్ సంపాదించి తీసుకొచ్చి నా చేతికే ఇచ్చేవాడు. నా చేతి మీదుగానే ఖర్చు పెట్టాలి. ఏది పెట్టాలన్నా గూడా. అలాంటప్పుడు నా చేతికైతే ఏది అడ్డం ఉండేది కాదు. ఏదైనా నేను గూడా ఒక రూపాయి సంపాదిస్తే బావుంటది గదా! నేను గూడా సంపాదిస్తే బావుంటది గదా! అనే ఒక ఆలోచనతో టైలరింగ్ చేసేదాన్ని. అలాంటి సమయంలో ఇంకొక పని గూడా జేశాను. ఎందుకంటే ఏదో పెద్దోళ్ళేదో సామెత జెప్తారు గదా! అలా ఆడవాళ్ళకి పెత్తనం ఇయగూడదు అని అంటారు మామూలుగా. అదైతే నాకు గూడా అనిపిచ్చింది. ఎందుకు అనంటే ఎందుకు ఆ మాట అంటున్నానంటే, నేను నా చేతుల మీదుగా అన్నీ జరుగుతున్నాయి గదా! నేనేం చేసినా మా సార్ ఏమనరులే. నేను చేస్తే ఏదైనా చేస్తే మా ఆవిడ చేస్తే ఒక రూపాయి సంపాదించేదానికే చేస్తది గానీ, తనేమి ఎక్స్‌ట్రా ఖర్చు పెట్టదు. డబ్బులు పోగొట్టే పని ఏది చేయదులే అని జెప్పి ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తా ఉండేవాళ్ళు సార్ మా సారు. దానికోసమని చీటీలు గూడా యేసాను సార్. చీటీలు వేయడం గూడా స్టార్ట్ జేశాను. అది ఎలా అంటే కొంతమంది ఇంటి పక్కన వాళ్ళు యేస్తుంటే వాళ్ళ దగ్గర చీటీ యేసేదాన్ని. వాళ్ళ దగ్గర చీటీ యేస్తున్నప్పుడు నాకు కొంతమంది చెప్పేవాళ్ళు. చీటీ యేసేవాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పు, మేము గూడా యేస్తాము. చీటీ యేసేవాళ్ళు ఎవరైనా చెప్పు, మేము గూడా యేస్తాము అని జెప్పేవాళ్ళు. అప్పుడు నాకొచ్చిన ఆలోచన ఏందంటే, ఇంతమంది నన్నడుగుతున్నారు గదా! నేను తీసుకెళ్ళి వేరే వాళ్ళ దగ్గర వేపించడం కన్నా, నేనే యేస్తే అదేదో ఓనర్ చీటీ డబ్బులు నాకే వస్తాయి గదా! అని ఆశపడ్డాను. అలా ఆశపడి, నేనే ఓనర్‌గా ఉండి, ఆ చీటీలు వేయడం స్టార్ట్ జేశాను. ఆ చీటీలు వేయడం స్టార్ట్ జేసిన తర్వాత, ఫస్ట్‌లో బానే ఉంది. ఫస్ట్ ఒక రూ. 50,000 చీటీ వేశాము. బాగా గట్టారు. మంచిగా కడతన్నారు. ఇక్కడైతే నాకేమి ఇబ్బంది లేదు అనేసి, మళ్ళీ రూ. 1,00,000 చీటీ వేయడం జరిగింది. అది గూడా బాగా గట్టారు. అది బాగుంది. ఈ 50,000 ఏసాను, బాగా గట్టారు. రూ. 1,00,000 బాగా గట్టారు. 2,00,000 తీసుకుందాము నెలకొక 10,000 గదా! కట్టుకోవచ్చు అన్నారు కొంతమంది. సరే ఇదేదో బావుంది గదా! అని జెప్పేసి మళ్ళీ 2,00,000 చీటీ వేయడం గూడా స్టార్ట్ జేశాను. 2,00,000 చీటీ వేయడం స్టార్ట్ జేసిన తర్వాత ఒకసారేసాను బాగా గట్టారు. అది కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ సెకండ్ టైమ్ ఏసినప్పుడు నాకు చాలా నష్టం వచ్చింది సార్. ఎంత నష్టం వచ్చిందంటే దగ్గర దగ్గర ఈ రోజుకి మా వారికి గూడా తెలీదు. దగ్గర దగ్గర 5, 6 లక్షల పైనే అప్పయిపోయింది. 5, 6 లక్షల పైనే అప్పయిపోయినప్పుడు, అప్పుడు మా సార్‌కి జెప్పాను. ఏవండీ వేరే ఒకావిడ, ఆ ఒక్కావిడనే నమ్మి 5 చిట్టీలేసుకోవడం జరిగింది. కొన్ని చిట్టీలు మాత్రమే కట్టింది. తర్వాత ఆవిడకే ఇవ్వాల్సినోళ్ళు ఇవ్వడం లేదని చెప్పేసేసి ఊర్లో లేకుండా వెళ్ళిపోయారు. అప్పుడు చాలా బాధపడ్డాను. ఏంది ఆవిడొక్క ఆమె చేతే 5 చీటీలేసుకున్నాను. ఎలా కట్టాలి? ఎలా కట్టాలి? అని మా సార్‌కి జెప్పాను. ఏవండీ పలానా ఆవిడ ఇలా ఎళ్ళిపోయిందంట. ఏం చేద్దాము అన్నాను. "నువ్వేం బాధపడొద్దు. ఇల్లుంది గదా! ఇల్లమ్మేసి కడదాంలే. నువ్వేం బాధపడబాకు" అన్నారు. నాకైతే చాలా ఏడుపొచ్చింది సార్. ఎందుకు అనంటే ఇల్లు కట్టుకునింది గూడా మా పెళ్ళైన తర్వాతే. మా పెళ్ళైన తర్వాతే ఇల్లు కట్టుకున్నాం. అంతకుముందు రెంట్ హౌస్‌లో ఉండేవాళ్ళం. నా పెళ్ళైన తర్వాత ఇల్లు కట్టుకున్నాము. ఇది మళ్ళీ నా వల్లే అమ్మవాల్సొస్తే మా వోళ్ళందరూ ఏమనుకుంటారో ఏమో! ఇప్పటిదాకా పార్వతి అంటే పర్వాలేదు. ఆ అమ్మాయి వెళ్ళిన తర్వాత వాళ్ళకొక ఇల్లు గూడా ఏర్పడింది అనుకున్నారు. అలాంటిది మళ్ళీ నా వల్లే అలా జరిగితే నేను మళ్ళీ బయటికెళ్తే నన్ను చూసి ఎలా అనుకుంటారు? నన్ను చూసి ఎలా మాట్లాడుకుంటారో అనే ఆలోచనలో చాలా ఎక్కువగా ఆలోచన జేస్తా ఉండేదాన్ని. అలా ఆలోచన జేసినప్పుడు ఇంకొకటి గూడా అనుకునేదాన్ని. ఎందుకు అనంటే మా అమ్మగారికి ఆరోగ్యం బావుండదు. అంటే మైండ్ సెట్టు ఏదైనా ఆలోచన జేస్తే మైండ్ సెట్ చేంజ్ అయిపోయేసేసి మెంటల్‌గా మాట్లాడుతుండేవాళ్ళు. నాకొక ఆలోచనొచ్చింది. ఎందుకంటే మా సార్ అంటా ఉండేవాళ్ళు. ఏదైనా డీప్‌గా ఆలోచిస్తున్నప్పుడు మీ అమ్మలాగా అయిపోతావేమో, మీ అమ్మలాగా అయిపోతావేమో అని అంటా ఉండేవాళ్ళు. ఆ సమయంలో నాకు ఆ మాట గుర్తొచ్చింది. ఇలా నేను ఇంత ఎక్కువగా ఆలోచన జేస్తున్నాను. నేను అలా ఏమైనా అయిపోతానేమో! నేను అలా అయిపోతే పిల్లలేం జేయాలి? ఇద్దరు ఆడపిల్లలు నాకు. వాళ్ళేం చేయాలి? వాళ్ళేం జేయాలి? అని ఆలోచన జేసేదాన్ని. అలాంటి సమయంలో నాకు ఈ వెస్టేజ్ అనేది పరిచయం అయింది సార్. ఈ వెస్టేజ్ అనే ప్లాట్‌ఫార్మ్ పరిచయం అయిన తర్వాత గూడా నేను దీన్ని ఇదొక బిజినెస్సు. ఇది చేసుకుంటే మనకి రూపాయి డబ్బులొస్తాయి అనేది నాకు తెలీదు సార్. ఎందుకు అని అంటున్నానంటే, ఫస్టు మేడం నా దగ్గరికి తీసుకొనొచ్చి, "శేషమ్మ మేడం గారు ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే ఫోను జేసి, వాళ్ళని పర్మిషన్ అడిగి, నేనిలా నీకు ఒక బిజినెస్ గురించి చెప్పాలనుకుంటున్నాను. మీ ఇంటికొస్తాను. ఖాళీగా ఉన్నావా?" అనని చెప్పేసి వెళ్తున్నాం. కానీ ఆంటీ గారు అలా కాకుండా మా ఇంటికొచ్చారు. నేరుగా మా ఇంటికొచ్చి, "ఏం జేస్తున్నావు పార్వతి" అన్నారు.
ఏం చేయలేదంటే ఖాళీగానే ఉన్నాను కూర్చోండి అన్న. ఎందుకంటే ఆంటీ గారు ఎప్పుడైనా ఖాళీగా ఉంటే అప్పుడప్పుడు వచ్చి నా దగ్గర కాసేపు కూర్చొని వెళ్తూ ఉంటారు. అలాగే వచ్చారేమోలే అనేసి కూర్చోండి ఆంటీ అన్నాను. కూర్చోండి ఆంటీ అంటే కాదమ్మా, నేను ఒక ప్రోడక్ట్ గురించి నీకు చెప్పడానికి వచ్చాను అన్నారు. ప్రోడక్ట్ గురించి నాకు చెప్పడం ఏందంటే ఏం ప్రోడక్ట్ ఏంది అసలు అన్నాను. అన్నప్పుడు ఏం లేదు, సార్ వాళ్ళు వస్తారు, సార్ వాళ్ళు చెప్పింది విను, తర్వాత నేను చెప్తానులే అన్నారు. సరే రమ్మని చెప్పు అంటే అలాగే వింటాను అన్నాను. వింటాను అన్నప్పుడు మన తిరుమలరావు సార్ గారు, అశోక్ సారు ఇద్దరు వచ్చారు. అశోక్ సార్ గారు అయితే మా ఇంటి దగ్గరే, సార్ వాళ్ళని చూస్తూ ఉండేదాన్ని కానీ పరిచయం అయితే లేదు. అప్పుడు సార్ మా ఇళ్ళ దగ్గరే కదా, ఏంటో ఇది సరే విందాంలే అనుకున్నాను. తిరుమలరావు సార్ అయితే అసలు మాకైతే తెలియదు కదా, ఏందో వచ్చారు చూద్దాం అనుకున్నాను. అప్పుడు తిరుమలరావు సారు పెద్ద బాక్స్ ఒకటి తీసుకొచ్చారు. పెద్ద బాక్స్ ఒకటి తీసుకొస్తే ఇదేంది ఇంతలా బాక్స్ తీసుకొచ్చారు, ఏం చేయాలో అనుకున్నప్పుడు అప్పుడు సార్ వాళ్ళిద్దరూ కూడా కూర్చొని కొంచెం సేపు మాట్లాడారు. మేడం ఒక బిజినెస్ ఇది, కొంచెం సేపు మేము చెప్తాము వినండి అన్నారు. అంటే ఇదేంది, ఇది బిజినెస్ ఏంది ఏంది, నేను అసలే బాగా మునిగిపోయి ఉన్నాను, మళ్ళీ ఏదో బిజినెస్ అంటున్నారు, ఇదేందో అని కొంచెం టెన్షన్గా ఉంది. కానీ సరే ఏదో ఆ, ఆంటీ గారైతే నా మీద నమ్మకంతో ఇద్దరు సార్ వాళ్ళని తీసుకొచ్చారు, విందాం అనుకున్నా. అనుకొని సరే చెప్పండి అని అన్నాను. చెప్పండి అన్న తర్వాత సార్ దాంట్లో ఉన్న ప్రోడక్ట్ అన్ని షాంపూలు, సోపులు, లిక్విడ్స్ ఇవన్నీ బయట పెట్టారు. ఇవన్నీ బయట పెట్టారు, వాటి గురించి చెప్తూ ఉన్నారు, వింటూ ఉన్నాం. నేను ఒక్కదాన్నే కాదు, ఆంటీ గారు వచ్చేసి నన్ను, మా ఇంటి పక్కన కొంతమందికి కూడా చెప్పారు. వాళ్ళు కూడా వచ్చి వింటున్నారు. వింటున్నప్పుడు ఆ ప్రోడక్ట్లన్నీ బయట పెట్టి వాటి గురించి అంతా చెప్పారు. చెప్పడం అయిపోయిన తర్వాత ఫ్లోర్ క్లీనర్ డెమో కూడా వేశారు. అంతా చూసాం, బాగుంది. బాగున్న తర్వాత నన్నేం చేయమంటారో అనే టెన్షన్ నాకుంది. అప్పుడు సార్ ఏమన్నారంటే మా ఆంటీ గారు పక్కకు పిలిచి, ఈ ప్రోడక్ట్లు బాగున్నాయి పార్వతి, నేను ఇవి వాడుకుంటున్నాను, నువ్వు అన్నీ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఒక సోపు ఒక పేస్ట్ తీసుకొని వాడి చూడు, నీకు బాగుంది అనిపిస్తే నాకు చెప్పు అన్నారు. సరే, ఆంటీ గారు బాగున్నాయి అని అంటే ఆంటీ బాగుంటేనే కదా వాడతారు, బాగలేకపోతే వాడరు. ఆంటీ గారి గురించి తెలుసు, ఏదైనా కూడా ఆ ఆంటీ ఆర్గానిక్గా తయారు చేసుకొని వాడుకోవడానికే ఇష్టపడతారు. అలాంటి ఆంటీ నేను వాడుకుంటున్నాను బాగున్నాయి అని అంటే బాగుంటేనే కదా నాకు చెప్తారు, బాగలేకపోతే నాకు చెప్పరు కదా అనేసి సోపు పేస్టు కాదు, ఇంకా కొన్ని ప్రోడక్ట్లు తీసుకున్నాను సార్ నేను. ఏమేంటంటే లిక్విడ్స్ కూడా తీసుకున్నాను. బట్టల లిక్విడ్ తీసుకున్నాను, అంట్లు లిక్విడ్ తీసుకున్నాను, టాయిలెట్ లిక్విడ్ తీసుకున్నాను, ఫ్లోర్ లిక్విడ్ తీసుకున్నాను, ఆ, షాంపూ తీసుకున్నాను. షాంపూ ఇంతకు ముందే వాడున్నాను నేను. ఎలా అంటే మా ఇంటి పక్కన వాళ్ళు ఆ, ఈ వెస్టేజ్ ప్రోడక్ట్లోనే ఆల్రెడీ షాంపూ తీసుకొచ్చి ఇచ్చారు. షాంపూ తీసుకొని వచ్చిస్తే వాడున్నాను, బాగుంది. బాగుంది కానీ సార్ వాళ్ళు వచ్చి అడిగిన తర్వాత ఆ ప్రోడక్ట్లన్నీ బయట పెట్టంగానే నేను అన్నాను ఒక మాట. ఏమన్నానంటే ఈ షాంపూ నేను ఇంతకు ముందు వాడున్నాను, అసలు బాగలేదు అన్నాను. ఎందుకంటే అవి నేను తీసుకోమంటారేమో అనేసి అసలు బాగలేదు అని చెప్పాను. కానీ ఆంటీ గారు ఆ మాట చెప్పిన తర్వాత షాంపూ, హెయిర్ ఆయిల్ ఇవన్నీ కూడా ఒక 1800 రూపాయలకి ప్రోడక్ట్ నేను తీసి పక్కన పెట్టుకున్నాను. తీసి పక్కన పెట్టుకున్నాను. బిల్ వేసి 1800 అయిందన్నారు. ఓకే అన్నాను. ఆ తర్వాత ఒక ఆధార్ కార్డు ఇండి మేడం, ఒక ఐడి ఇస్తాను అన్నారు. ఆధార్ కార్డు ఇవ్వాలంటే భయపడ్డాను. అప్పుడు మా వారికి ఫోన్ చేశాను. మా వారికి ఫోన్ చేసి పక్కకి వెళ్ళి శేషమ్మ ఆంటీ ఎవరినో తీసుకొచ్చారండి, ఎవరినో తీసుకొచ్చిన తర్వాత కొన్ని ప్రోడక్ట్లు అక్కడ పెట్టారు, సబ్బులు పేస్టులు అవి ఉన్నాయి అక్కడ, అవి నేను తీసుకున్నా, బాగున్నాయంటే తీసుకున్నాను, వాళ్ళేందో మళ్ళీ ఆధార్ కార్డు కూడా అడుగుతున్నారు అని అన్నాను. అప్పుడు మా సార్ ఏమన్నారంటే ఆధార్ కార్డు ఇస్తే ఏమవుద్ది, నీ మీద ఏమైనా ఆస్తులు ఉన్నాయా, ఏం లేవులే, గ్యాస్ డబ్బులు ఉంటాయి ఒక 19 రూపాయల చిల్లర, ఇవ్వు ఏం కాదు అన్నారు. సరే ఆయన చెప్పారు కదా ఇబ్బంది ఏం లేదు లేనేసి ఆధార్ కార్డు ఇచ్చాను, ఒక ఐడి నెంబర్ ఇచ్చారు, నేను డబ్బులు ఇచ్చేసాను, తీసుకున్నారు, వెళ్ళిపోయారు, అయిపోయింది. ఆ వస్తువులు నేను వాడుకుంటూ ఉన్నాను. వాడుకుంటూ ఉన్న సమయంలో ఆంటీ గారు ఒక మీటింగ్కి రా పార్వతి, వస్తువులు బాగున్నాయంటే బాగున్నాయి అన్నాను. ఒక మీటింగ్ జరుగుద్ది వీటి గురించి రా, ఒక మీటింగ్ జరుగుతుంది వీటి గురించి రా అని చెప్పేసి 2 సార్లు పిలిచారు. 2 సార్లు పిలిస్తే నేను వెళ్ళలేదు. మా ఇంటికి బంధువులు వచ్చినారా అంటే అని ఒకసారి చెప్పాను, ఒకసారి ఏమో మా అత్తయ్య గారు ఏమన్నా అంటారేమోనా అంటే అని ఒకసారి చెప్పాను. ఎందుకు అలా చెప్పాను అని అంటే వెళ్ళుండేదాన్ని, ఇంతకుముందు ఏది చూడకపోతే వెళ్ళుండేదాన్ని. కానీ దీనికన్నా ముందు హెర్బల్ లైఫ్ ప్రోడక్ట్ వాడుకోవడం జరిగింది మా చెల్లి వాళ్ళ ద్వారానే. మా సొంతం చెల్లి మరిది వీళ్ళు వాడుకుంటూ, అక్క మేము ఇలా వాడుకుంటున్నాం ప్రోడక్టు, చాలా బాగున్నాయి, నువ్వు కొంచెం వెయిట్ ఉంటావు కదా,
ఇవి వాడుకుంటే వెయిట్ లాస్ అవుతారంట, వాడుకొని చూడక్క అన్నారు. సరే మా చెల్లే కదా చెప్పింది, బాగుంటేనే కదా చెప్పొద్దని చెప్పేసి ఏం క్వశ్చన్ చేయకుండా సరే తీసుకోరండి అని అన్నాను. మా మరిది గారి చేత పంపించడం జరిగింది. మా మరిది గారు తీసుకొని వచ్చేసి 6,500 వదిన అని అన్నారు. 6,500 అంటే 6,500 ఇచ్చేసాను. అవి తీసుకున్నాను. అవి తీసుకున్న తర్వాత నేను వాడుకోలేదు. ఎందుకు అని అంటే వెయిట్ తగ్గుతారు కదా అనేసరికి మా అత్తయ్య గారు కూడా కొంచెం వెయిట్ ఉంటారు. మా అత్తయ్య గారికి కాలు నొప్పి వస్తే ఆ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఏం చెప్పారంటే, మీరు వెయిట్ తగ్గితే కాలు నొప్పి తగ్గుద్ది అన్నారు. సరే మా అత్తయ్య గారికి వాడిస్తే వెయిట్ తగ్గితే కాలు నొప్పి కూడా తగ్గుద్ది అన్నారు కదా, ఆమెకు కొంచెం బాగుంటుందేమోలేనని చెప్పేసి ఆమెకు వాడిచ్చాను. ఆమెకు వాడిస్తే బాగుంది. వెయిట్ కూడా ఒక 15 రోజులు వాడుకున్న తర్వాత కొంచెం నాకెందుకో తేలిగ్గా అనిపిస్తుంది అన్నారు అత్తయ్య గారు. సరే బాగుందిలే వాడిద్దాము అనుకున్నాను. 6,500 ఎక్కువ అనిపించింది, కానీ రిజల్ట్ వస్తుంది కదా, బాగుంటే వాడిద్దాంలే అనుకున్నాను. ఆ క్రమంలో మా చెల్లి వాళ్ళు కూడా దీనికి సంబంధించి ఒక మీటింగ్ జరుగుతుంది అక్క నెల్లూరులో, ఒకసారి రా అన్నారు. సరే మా చెల్లి పిలుస్తుంది కదా, మా చెల్లిని చూసినట్టయినా ఉంటదిలే కనీసం అని చెప్పేసి మా చెల్లి కోసం ఆ మీటింగ్కి వెళ్ళాను. మా చెల్లి కోసం ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆ మీటింగ్ ఎలా ఉంది అని అంటే, మేము వెళ్ళాము. మా చెల్లి నన్ను బయట రిసీవ్ చేసుకున్నది. మా చెల్లి మా మరిది గారు ఇద్దరు బయట రిసీవ్ చేసుకున్నారు, తీసుకెళ్లారు. ఆ గుంపులో వదిలేసి వాళ్ళేమో ముందుకెళ్ళి కూర్చున్నారు. వాళ్ళు ముందుకెళ్ళి కూర్చున్నారు, మాకైతే కనీసం వాటర్ కూడా ఇవ్వడం లేదు. వాళ్ళకైతే అన్ని ముందు టేబుల్ పెట్టేసి ఐస్ క్రీమ్స్ ఇస్తున్నారు, వాటర్ ఇస్తున్నారు. చాలా బాగా ఉంది వాళ్ళని రిసీవ్ చేసుకోవడం. మమ్మల్ని అయితే బ్యాక్ సైడ్ వదిలేసి వాటర్ కూడా ఇవ్వలేదు. సరేలే అనుకున్నా, ఇది ఇలాగే ఉంటుందేమో మీటింగ్ అనుకున్నా, నాకు తెలియదు కదా, ఇలాగే ఉంటుందేమోలే అనుకున్నా. ఆ తర్వాత మధ్యాహ్నం భోజనం కూడా అక్కడే ఉంది. మధ్యాహ్నం భోజనం తినాలి అని చెప్పేసి భోజనం టైం అయింది, భోజనం తినాలి. అప్పుడు అప్పుడు కూడా నన్ను ఆ గుంపులో వదిలేశారు. అసలు ఎవ్వరు తెలియదు నాకు అక్కడ. తెలియకపోయినప్పటికీ అక్క నువ్వు ఇక్కడ తిను అని చెప్పేసి వాళ్ళేమో వెళ్ళి వాళ్ళకేమో స్పెషల్గా ఆ చైర్స్ టేబుల్స్ వేసి వాళ్ళకి సర్వ్ చేస్తున్నారు. సర్వ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇదేంటి ఇది, వీళ్ళేమో ఇలా, నేనేమో వీళ్ళ గుంపులో ఉండిపోయాను అనుకున్నా. అనుకొని సరేలే ఇది ఇలాగే ఉంటుందేమో అనుకున్నా. మళ్ళీ అలా అనుకొని భోంచేసాను. భోంచేసిన తర్వాత ఏమన్నారంటే, ఇంక నువ్వు వెళ్ళిపో అక్క, మాకు ఇంకా కాసేపు మీటింగ్ ఉంది ఇక్కడ అని అన్నారు. అదేందది, నాతోటనే కదా వచ్చింది, మళ్ళీ నన్ను వెళ్ళు, మేము తర్వాత కాసేపు తర్వాత వస్తాము, మీటింగ్ కొంచెం ఉందని అంటున్నారు అనుకున్నా. అట్లా సరే నాకు అక్కడికి వెళ్ళి అలా వాళ్ళు రిసీవ్ చేసుకున్న తర్వాత నాకేమనిపించిందంటే, నేను చదువుకోలేదని ఇక్కడ ఏమన్నా కూర్చోబెట్టారా నన్ను, నాకేం తెలియదని ఇక్కడ కూర్చోబెట్టారా అనుకున్నా నేను. అంటే నేను అనుకునే నా ఫీలింగ్ అన్నమాట అది. సరేనని చెప్పేసి అక్కడి నుంచి వచ్చేసాను. అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత మా చెల్లికి ఫోన్ చేశాను సాయంత్రం. సాయంత్రం ఫోన్ చేసి, ఏంది చిన్న అలా నన్ను వాళ్ళల్లో వదిలేసి మీరేమో ముందెళ్ళి కూర్చున్నారు, అక్కడ నాకు ఎవరు తెలియదు కదా, వాళ్ళలో అలా వదిలేస్తే ఎలా అంటే, మా చెల్లి ఏమన్నారంటే, అక్క నేను నీ కోసం కూర్చుంటే మీ మధ్య కోపడతారు కదా, అక్కడ మేము 2 లక్షలు పెట్టుబడి పెట్టి ప్రోడక్ట్ తీసుకున్నాము, అలా తీసుకున్న వాళ్ళందరూ వెళ్ళి అట్లా ముందు కూర్చుంటారు అన్నారు. ఓయమ్మో, 2 లక్షలు పెట్టి ప్రోడక్ట్ తీసుకున్నాను అంటుంది, నాకు కూడా ఇదే చెప్పిద్దేమో అనుకున్నా నేను. అనుకున్నాను కానీ నేను అడగలేదు. సరేలే చిన్న అన్నాను. అంతవరకు అయిపోయింది. అది నాకు గుర్తుంది కాబట్టి ఆంటీ గారు మీటింగ్ పిలిచినప్పుడు ఇక్కడ కూడా ఇలాగే ఉంటదేమో, లాస్ట్ టైం మా చెల్లి పిలిచినప్పుడు వెళ్ళాను, సొంతం మా చెల్లి వెళ్తేనే మా చెల్లి నన్ను అక్కడ వదిలేసి వాళ్ళు ఇలా వెళ్ళారు. ఆంటీ గారు ఎంతైనా బయట ఆవిడే, వాళ్ళు ముందు వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా ఎంతెంత తీసుకున్నారో ఏమో నాకు తెలియదు. వాళ్ళు వెళ్ళి ముందు కూర్చుంటారేమో, నేను ఆ గుంపులో కలిసిపోవాలేమో, ఇదంతా నాకెందుకు వచ్చిందిలే, అసలు నాకు అలా ఇష్టం ఉండదు అనేసి, నాకు బంధువులు వచ్చున్నారు, నాకు మా అత్తగారు అరుస్తారేమోనని చెప్పేసి 2 సార్లు తప్పించుకున్నాను. మూడోసారి తిరుమల రాశారు, అంటే ఆంటీ గారు పిలిచారు. ఆంటీ గారు పిలిస్తే ఈసారి కూడా నేను రాలేనంటే నాకు పని ఉంది అన్నాను. అప్పుడు తిరుమల రావు సార్ గారు ఫోన్ చేసి, మేడం గారు ఒక్కసారి మీటింగ్కి రండి, ఒక్కసారి మీటింగ్కి వచ్చి వినండి, మీకు నచ్చితే తర్వాత వద్దురు, లేకుంటే వద్దు అన్నారు. లేదు సార్ నేను రాను అన్నాను. అంటే నేను మీ ఇంటికి కార్ అయినా తీసుకొని వస్తాను మేడం, కార్లో ఎక్కించుకొని వస్తాను, మళ్ళీ మిమ్మల్ని నా కార్లో నేను మీ ఇంటి దగ్గర వదులుతాను అన్నారు. అప్పుడు నాకేమనిపించిందంటే, సార్ మా ఇంటికి వచ్చి నన్ను కారులో తీసుకొని వెళ్తే మా అత్తగారు మా ఇంటి పక్కన వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అనేసి, వద్దులే సార్ నేనే వస్తాను అని చెప్పి, వీళ్ళేందో నన్ను అసలు వదిలేటట్లేరు, ఇన్నిసార్లు తగులుకొని ఉన్నారు, అసలు ఇవి తీసుకోకుండా బాగుండేది అనుకున్నాను. సరే ఇన్నిసార్లు పిలుస్తున్నారు కదా, ఒకసారి వెళ్ళి ఇది నాకు నచ్చలేదని చెప్పేసి వచ్చేద్దాంలే
అనుకొని మా సార్కి ఫోన్ చేసి, ఏమండి మాకు హైరర్స్ బిజినెస్ ఉంది, మా సార్ అక్కడ ఉంటారు, మా సార్కి ఫోన్ చేసి, ఏమండి నేను నీ దగ్గరికి వస్తున్నానని చెప్పి మీ అమ్మగారికి చెప్పండి, నేను మళ్ళీ ఇంటికి వచ్చేంత వరకు నువ్వు కూడా ఇంటికి రావద్దు. ఎందుకనంటే నేను నీ దగ్గరికి వస్తున్నానని చెప్పాను కదా, మళ్ళీ మీ అమ్మ ఏమన్నా అంటారేమో, నేను ఇంటికి వచ్చేంత వరకు నువ్వు కూడా ఇంటికి రావద్దు, నేను నీకు కాల్ చేస్తాను నన్ను ఇంటికి వస్తానని, అప్పుడు నువ్వు కూడా రా అని చెప్పాను. సరే అట్లాగే వెళ్ళు అన్నారు. ప్రతిదీ నేనేం చేస్తానన్నా కూడా సరే అనేవాళ్ళు. అలా మీటింగ్కి వెళ్ళాను. మీటింగ్కి వెళ్ళినప్పుడు నేను ఎంతకు ముందు చూసిన మీటింగ్కి ఈ మీటింగ్కి అసలు పొంతనే లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత తిరుమలరావు సార్ ఉన్నారు, శేషమ్మ ఆంటీ గారు ఉన్నారు, అశోక్ సార్ ఉన్నారు, ఇంకా కొంతమంది లీడర్స్ ఉన్నారు. నాకు తెలిసింది వీళ్ళు ముగ్గురే, అందరూ నాకు తెలియదు. అలా వీళ్ళు ముగ్గురైతే తెలుసు. వెళ్ళాను లోపలికి, చాలా మంది వచ్చున్నారు అప్పటికే. లోపలికి వెళ్ళిన తర్వాత నన్ను చైర్లకు అదే బల్లలు ఉన్నాయి, శ్రీమేధ కాలేజీలో మీటింగు, బల్లలు ఉన్నాయి, లోపలికి వెళ్ళి నన్ను తీసుకొని వెళ్ళి కూర్చోబెట్టి సార్ వాళ్ళేమో నిలబడుకొని ఉన్నారు. ఇదేంటి, ముందు వచ్చింది వాళ్ళు కదా, మమ్మల్ని తీసుకెళ్లి లోపల కూర్చొని పెట్టి వీళ్ళేమో బయటికి వెళ్ళి ఉన్నారు, నిలబడి ఉన్నారు అని చెప్పేసి నాకు చాలాసేపు అర్థం కాలేదు. సరే ఏదోలే, ఇది వేరేది ఉన్నట్టుంది, విందాంలే అనేసి అక్కడ కూర్చున్నాను. కొంతమంది లీడర్స్ వచ్చి అక్కడ మాట్లాడారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, నేనేం చదువుకోలేదు, నాకు ఒక 6,000 వస్తుంది, నేనేం చదువుకోలేదు, నాకు ఒక 10,000 వస్తుంది, అలాగే నేను ప్రైవేటు జాబ్ చేస్తున్నాను, నాకు ఒక 12,000 వస్తుంది అని చెప్పి మాట్లాడడం అయిపోయిన తర్వాత గ్రేట్ లీడర్ మన లక్ష్మయ్య సార్ కూడా వచ్చారు. మన లక్ష్మయ్య సార్ వచ్చి, నేను గవర్నమెంట్ స్కూల్ టీచర్గా చేసుకుంటూనే పార్ట్ టైంగా ఈ బిజినెస్ చేస్తున్నాను, నాకు నెలకి 93,000 వస్తున్నాయి అన్నారు సార్. అప్పుడు నాకు గవర్నమెంట్ జాబ్లో వచ్చేసి 68,000 వస్తుంది, నాకు ఈ వెస్టేజ్ అనే బిజినెస్లో రోజుకు 2 వంటలు చేసుకునే బిజినెస్లో 93,000 వస్తుంది అన్నారు. సరే అప్పటికి కూడా నాకేమనిపించింది అని అంటే, సార్ గవర్నమెంట్ టీచర్ కదా, సార్ బాగా మాట్లాడగలరు కాబట్టి సార్కి తెలిసేమోలే ఈ బిజినెస్ చేసుకోవడం, అందుకని సార్కి వస్తున్నాయి అనుకున్నా. ఆ తర్వాత సార్ మాట్లాడడం అయిపోయిన తర్వాత సార్ కొన్ని సప్లిమెంట్స్ ఆ రోజు అందుబాటులో ఒక 20 రకాల సప్లిమెంట్స్ ఉన్నాయి అక్కడ. ఆ 20 రకాల సప్లిమెంట్స్ ఒకేసారి చేతిలో వేసుకొని మనం శనగపప్పులు వేసుకున్నట్టు అన్ని నోట్లో పోసేసుకొని వాటర్ తాగేశారు. అప్పుడు ఏమన్నారంటే, ఇదంతా కూడా ఫుడ్ సప్లిమెంటు, ఇది మెడిసిన్ కాదు, ఇది ఆరోగ్యం సంబంధించి ఏమైనా ప్రాబ్లం ఉన్నా వేసుకోవచ్చు, ఏ ప్రాబ్లం లేకున్నా కూడా వేసుకుంటే ఆ ప్రాబ్లమ్స్ మనకు రాకుండా ఉంటాయి. ఇప్పుడు నేను వేసుకున్నానని అని నా సాయి చూసి మీరు ఇవన్నీ వేసుకోవాల్సిన అవసరం లేదు, నేను ఇప్పుడు వేసుకున్నాను కదా, సెకండ్ టైం ఇలాంటి మీటింగ్లో నేను వచ్చి నేను బాగున్నాను అనిపిస్తే మీరు వేసుకోండి అన్నారు. అప్పుడు సారేంది ఇన్ని వేసుకున్నారు, హెల్త్ ప్రాబ్లం ఉంటే వేసుకోండి లేకపోతే వద్దంటున్నారు అనేసి, నేను గ్యాస్ ట్రబుల్కి వాడుకుందాం అనుకుంటున్నాను కానీ, సరే సార్ ఇంకొక మాట అన్నారు కదా, నేను బాగుంటే వేసుకోండి అని, ఇంకొక మీటింగ్కి వద్దాంలే, ఇంకొక మీటింగ్కి వచ్చి చూసి అప్పుడు వేసుకుందాం అనుకున్నాను. సరే బాగుంది అంతవరకు. ఆ తర్వాత ఎంఎస్ఆర్ తిరుమలరావు సార్ కూడా మాట్లాడాడు, నేను బార్ అండ్ రెస్టారెంట్లో పనిచేసేవాడిని, ఇప్పుడు ఇక్కడ చేసుకుంటున్నాను, నా ఇన్కమ్ వచ్చేసరికి 40,000 పైన చెప్పారు. అశోక్ సార్ కూడా మాట్లాడారు. వీళ్ళందరూ మాట్లాడుతున్నారు, బాగుంది. ముందు మాట్లాడిన వాళ్ళకి కొంచెం కనెక్ట్ అయ్యాను. ఏం చదువుకోలేదంటున్నారు, వాళ్ళకి కూడా ఇక్కడ డబ్బులు వచ్చాయి, 6,000 అంటున్నారు, 12,000 అంటున్నారు, నేను కూడా చేసుకోవచ్చు కదా అనుకున్నాను, కానీ నాకైతే ఇంట్రెస్ట్ లేదు. ఎందుకనంటే దీంట్లో ముందుకు వచ్చిన తర్వాత ఏమైనా డబ్బులు కట్టాలంటారేమోలే, దీని గురించి నాకు పూర్తిగా తెలియదు కదా, నేను ఆల్రెడీ మునుగున్నాను అనుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ రెండో ఎంఎస్ఆర్ గురువు గారు వచ్చి మాట్లాడారు, ఆయమ్మ గురించి చెప్పారు. ఆయమ్మ, స్కూల్ ఆయమ్మ ఇంత 2 లక్షల చిల్లర తీసుకుంటున్నారు అప్పుడు మేడం గారు. ఆ స్కూల్ ఆయమ్మ గురించి చాలా గొప్పగా చెప్పారు. ఒక స్కూల్ ఆయమ్మ ఇంత తీసుకుంటుంది అంటే మీరు తీసుకోలేరా, మీరు చేయలేరా, మీరు చెప్తే వినరా అని అన్నారు. గురువుగారి మాటలు చాలా బాగా కనెక్ట్ అయ్యాయి. అప్పుడు గురువు గారికి 12,80,000 వస్తుంది. ఒక వ్యక్తికి ఒక నెలకి 12,80,000, ఇది నిజమేనా అనుకున్నా. సరే నాకు అప్పుడు ఏమనిపిస్తుందంటే, నేనైతే చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాను, నేను కూడా దీన్ని ఏదో స్టార్ట్ చేస్తే, ఇది నేను చేయగలిగితే నాకు ఎంతో కొంత మనీ వస్తుంటే, మా వారు ఏమన్నారు, మనం అప్పులు కట్టలేకపోతే ఇల్లు అమ్మేద్దాంలే అన్నారు. అదైతే నాకు ఇష్టం లేదు. నేను కూడా ఏదో ఒకటి చేస్తే ఆ అప్పులు తీర్చుకోవచ్చు కదా, మా వారు ఒక్కరే చేస్తే సరిపోదు కదా అనుకున్నాను. సరే చూద్దాం, ఇంకొకసారి వద్దాం, ఇంకొకసారి వచ్చి విందాం, ముందు తెలుసుకుందాం, తెలుసుకున్న తర్వాత ఇదేదో చేయగలిగింది అయితే చేద్దాం అనేసి
ఆ మీటింగ్ అంతా అయిపోయింది. గురువు గారికి పూలు జల్లుతున్నారు. గురువు గారిని చాలా బాగా మాట్లాడుకుంటున్నారు. బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళు గురువు గారి గురించి మాట్లాడుకుంటున్నారు. ఏదేదో మాట్లాడుకుంటున్నారు కానీ నాకైతే ఇప్పుడు గుర్తులేవు. బాగా అనిపించింది. ఆ మాటలన్నీ బాగా అనిపించాయి. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ మీటింగ్కి ఎవరు పిలవకుండానే వెళ్ళిపోయా. మీటింగ్ అని చెప్పారు ఆంటీ గారు. సరే నేను కూడా వస్తాను ఆంటీ అని చెప్పేసి సెకండ్ మీటింగ్కి మా అత్తగారు ఏమైనా అనుకోనిలే అని చెప్పేసి వెళ్ళిపోయా. వెళ్ళిపోయి విన్నాను. అదే కాలేజీలో మీటింగు. వెళ్ళిపోయి విన్న తర్వాత అప్పుడు కూడా ఏం చదువుకున్నోళ్ళు ముందు మాట్లాడిన వాళ్ళు వచ్చారు, మళ్ళీ కొత్తగా కూడా కొంతమంది వచ్చారు. కొత్తగా కూడా కొంతమంది వచ్చి వాళ్ళు కూడా మేము ప్రైవేట్ జాబ్ చేస్తున్నాం అంటున్నారు, మేము హౌస్ వైఫ్లు అంటున్నారు, మేము ఖాళీగా ఉండేవాళ్ళం అంటున్నారు. చాలా మంది మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా మాట్లాడిన తర్వాత నాకు అనిపించింది ఇది నేను కూడా చేసుకోవచ్చు, బాగుంది అనిపించింది. ఆ తర్వాత నేనేం చేయాలి అని అడిగితే సార్ వాళ్ళు చెప్పారు, నీకు ప్రోడక్ట్ నచ్చింది కదా, నీకు నచ్చిన విషయాన్ని నీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా చెప్పు అన్నారు. సరే సార్ చెప్తాను అన్నాను. సరే చెప్తాను అని చెప్పాను. నేను కూడా చెప్పొచ్చు, మా ఇంటి పక్కన చాలా మంది ఉన్నారు, మాకు బంధువులు కూడా చాలా మంది ఉన్నారు, వీళ్ళందరికీ చెప్తే నాకు కూడా డబ్బులు వస్తాయంట. ఈ ఇలా ఇక్కడి నుంచి కానీ వస్తే నా అప్పుల నుంచి కొంచెం బయటపడతాను అని చెప్పేసి అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఫస్ట్ ఎవరికి చెప్తాం మనము? మన ఇంటి పక్కన వాళ్ళకే చెప్తాం. మన ఇంటి పక్కన వాళ్ళకి చెప్పినప్పుడు ఏమంటారు? అసలు వినరు. సైదుల్ సారు మీటింగ్లకు వెళ్ళినప్పుడు చాలా సార్లు అంటారు సారు, మన ఇంటి పక్కన వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు సబ్బు కొనుక్కుంటే మనకేం వస్తుందోనని చెప్పి వాళ్ళ ఆలోచన. అలా నేను ఇంటి పక్కన వాళ్ళకి అందరికీ చెప్పాను వచ్చి, ఇట్లా నేను వాడుకుంటున్నాను వస్తువులు బాగున్నాయి, ఒకసారి మీరు కూడా వాడుకొని చూడండి, మీకు డబ్బులు వస్తాయి అని చెప్పాను. ఎందుకంటే నాకు చెప్పడం రాలా. నేను విన్నదేంది, అక్కడికి వెళ్ళి వింటే అలా చెప్తే డబ్బులు వస్తాయని అక్కడ విన్నాను. అది ఎలా చెప్పాలో తెలియలేదు నాకు. తెలియక ఏం చెప్తున్నానంటే, నేను కొన్ని వస్తువులు ఇప్పుడు దాకా తెచ్చుకుంటున్న షాపును మార్చుకున్నాను, ఇక్కడ తీసుకొని వాడుకుంటున్నాను, బాగున్నాయి, డబ్బులు వస్తున్నాయి, మీరు కూడా అట్లా చేస్తే మీకు కూడా డబ్బులు వస్తాయి అంటున్నా. అందరు నా సాయి వెర్రి మొహాలు వేసుకొని చూస్తున్నారు. సబ్బు వాడుకుంటే డబ్బులు వస్తాయా అన్నట్టు చూస్తున్నారు. అప్పుడు మళ్ళీ ఫీల్ అయ్యా, ఇది చెప్పడం నాకు చేత కాదు, వీళ్ళు ఇలా చూస్తున్నారు అనేసి మళ్ళీ ఫీల్ అయ్యాను. మళ్ళీ ఫీల్ అయిన తర్వాత మళ్ళీ మీటింగ్కి వెళ్ళాను. మళ్ళీ మీటింగ్కి వెళ్ళాను. తిరుమలరావు సార్ గారు చెప్పాను, సార్ నేను చెప్తే ఇలా అంటున్నారు సార్ అంటే, అలాగే అంటారు మేడం, మీరు వాళ్ళకి అలా చెప్పారు కాబట్టి డబ్బులు వస్తాయన్నారు కాబట్టి ఇప్పుడు దాకా ఎవరికి డబ్బులు రాలేదు కాబట్టి మీరు చెప్పినప్పుడు అలాగే అంటారు. మీరు చెప్పొద్దు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మమ్మల్ని పిలవండి, మేము చెప్తాము అన్నారు. సరే సార్ అన్నాను. అప్పుడు ఎవరైనా నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అనుకుంటే ఆంటీ గారిని పిలిచాను. ఆంటీ గారు ఎవరికైనా చెప్దాం ఆంటీ, ఎవరికైనా చెప్పాలా అంటే నిన్ను పిలుస్తాను ఆంటీ గారు, ఒకసారి వచ్చి చెప్పండి అని అంటే అలాగే అన్నారు. 2-3 చోట్లకు వచ్చారు. ఆవిడకి మేడం గారికి హెల్త్ బాగుండదు. సరే ఆమెకు అసలే బాగుండదు కదా, ప్రతిసారి ఆమెను ఎక్కడ పిలుద్దాంలే అనుకునేదాన్ని మళ్ళీ. అట్లా ఏంటంటే సార్ వాళ్ళు కూడా నేను ఎక్కడికి పిలిచినా ఎవరికి చెప్పాలన్నా కూడా వచ్చేవాళ్ళు. వచ్చేవాళ్ళు చెప్పేవాళ్ళం, కొంతమంది వినేవాళ్ళు, కొంతమంది వినేవాళ్ళు కాదు. అప్పుడు నేను ఇంకా తెలుసుకోవాలి, వీళ్ళు వినడం లేదు అని అంటే నాకు చెప్పడం రావడం లేదు, నేను ఇంకా తెలుసుకోవాలంటే మీటింగ్కే వెళ్ళాలంట అని చెప్పేసి అప్పటి నుంచి ఒక్క మీటింగ్ కూడా మిస్ అవ్వలేదు. ప్రతి మీటింగ్కి వెళ్తూనే ఉన్నా. ప్రతి మీటింగ్కి వెళ్తూనే ఉన్నాను. అక్కడికి వెళ్ళినప్పుడేమో ఇది చాలా బాగుంది, ఇక్కడ చేసుకుంటే డబ్బులు వస్తాయి, నా అప్పులు తీరుతాయి అనే ఆలోచన ఉంది. ఇక్కడికి వచ్చి చెప్తే ఎవరు వినట్లేదు. ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం అర్థం కాలేదు. డబ్బులైతే ఉన్నాయి, నాకు డబ్బులు కావాలి, ఏం చేయాలి? సరే చెప్తా ఉందాం, వింటే వింటారు, వినకపోతే వినరు, చెప్తా ఉందాంలే అనేసి అట్లా చెప్పుకుంటూనే ఉన్నాను. సార్ వాళ్ళు ఏం చెప్పారంటే, మీ ఇంటి పక్కన వాళ్ళు వినలేదని గమ్ముగా ఉండొద్దు మేడం, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ మీకు పరిచయం అయితే అక్కడైనా చెప్పొచ్చు అన్నారు. అప్పుడు గుడికి వెళ్ గుడికి వెళ్ళాను. మా ఇంటి దగ్గరే రాములవారి గుడి ఉంటే అక్కడికి వెళ్ళాను. కళ్యాణం జరుగుతుంది. అక్కడికి వెళ్ళినప్పుడు పద్మ మేడం గారు పద్మ మేడం గారు కూడా వచ్చారు అక్కడికి. మేడం గారు వచ్చినప్పుడు ఆ మేడం చాలా సన్నగా ఉన్నారు. వాళ్ళందరికన్నా మేడం గారిని అప్పుడప్పుడు చూసేదాన్ని, స్కూల్ దగ్గరికి వచ్చేవాళ్ళు అప్పుడప్పుడు చూసేదాన్ని కానీ పరిచయం అయితే లేరు. నేను ఈమె సన్నగా ఉంది, ఈమెకి ఇక్కడ వాడుకుంటే ఈమెకేమన్నా ఆరోగ్యం బాగలేక ఇలా ఉందా, లేకపోతే ఈమె ఇలాగే ఉంటుందా, ఈమెకి చెప్తే ఏమనుకుంటుందేమో, చెప్పకపోతే ఏమనుకుంటుందేమోనని సరే ఇక్కడ ఏం చెప్పొద్దులే అనేసి ఆ పక్కన వాళ్ళు అన్నారు. అప్పటికే కొంతమంది చెప్పున్నాను. పక్కన వాళ్ళు ఏమన్నారంటే, ఈ మందులు ఇస్తుంది, ఆ మందులు వేసుకుంటే నువ్వు లావుగా వస్తావు, ఆమె దగ్గర మందులు తీసుకొని వాడు అని ఎగతాళి పడ్డారు. అప్పుడు
నాకు నేను ఎప్పుడు ఇలాగే ఉంటానులే, నేనేం లావు రాను ఏం రాను అని అన్నారు మేడం గారు. అప్పుడు మేడం గారు ఏదో వినేటట్టున్నారని నాకు అనిపించింది. నాకు అనిపించి అప్పుడు పోయి మేడం గారి పక్కన కూర్చొని, "ఆ, అక్క, నీ ఫోన్ నెంబర్ ఉంటే ఇవ్వు, ఇక్కడ కాదు మీ ఇంటికి వచ్చి దీని గురించి ఇంకా క్లారిటీగా చెప్తాను" అన్నాను. సరే అని చెప్పేసి ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఫోన్ నెంబర్ ఇచ్చారు. వెళ్ళి ఫోన్ నెంబర్ తీసుకున్నాను, వచ్చేసాను. ఫోన్ నెంబర్ తీసుకొని వచ్చేసిన తర్వాత నేను చెప్తే వినరేమో అనేసి అదో సార్కి ఫోన్ చేశాను. సార్ కూడా ఎక్కడికి పిలిచినా వచ్చేవాళ్ళు అప్పుడు. సార్, నాకు తెలిసిన వాళ్ళు పలానా చోట ఉన్నారు సార్, వాళ్ళకి చెప్పాలి అంటే వచ్చేవాళ్ళు. అట్లా ఏంటంటే సార్కి చెప్పాను. సార్, ఇక్కడ మన ఇళ్ళకి పైన కొంచెం ఒక మేడంకి చెప్పాలి సార్. ఆ మేడం నేను చెప్తే ఎలా వింటారో ఏమో తెలియదు, మీరు వస్తే బాగుంటుంది సార్, మీరు బాగా చదువుకొని ఉన్నారు కదా అని చెప్పేసి సార్ని పిలిచాను. సార్ని పిలిస్తే సార్ కూడా వచ్చారు. సారు నేను ఇద్దరం వెళ్ళాం. ఏడో ఏమైంది నైటు. అప్పుడు వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఆ మేడం గారు, రండి కూర్చోండి అన్నారు. కూర్చోండి అన్న తర్వాత నేనే ఫస్ట్ మాట్లాడాను. నేను మాట్లాడి అయిపోయిన తర్వాత సార్ మాట్లాడారు. సార్, కాలేజీ లెక్చరర్ నేను అన్నారు. అప్పుడు ఆ మేడం గారు కూర్చున్నారు. కూర్చొని విన్నారు. విన్న తర్వాత సార్ అన్నీ చెప్పారు, అయిపోయింది. మేడం ఒక రూ. 800 ప్రోడక్ట్ తీసుకున్నారు. సార్ చెప్పి ఒక ఐడి కూడా ఇచ్చారు. ఐడి ఇచ్చారు, ఆ ప్రోడక్ట్ ఇచ్చేసాం, అక్కడి నుంచి వచ్చేసాం. అట్లా ఎక్కడికి వెళ్ళినా కూడా, ఎక్కడికి వెళ్ళినా, బస్సులోకి వెళ్ళినా, గుడికి వెళ్ళినా, స్కూల్ దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా చెప్తున్నాను కానీ వినట్లేదు. సరే, అక్కడికి వెళ్తేనేమో ధైర్యం వస్తుంది, ఇక్కడ చెప్తేనేమో ఎవరు వినట్లేదు, ఇది నేను చేయలేనేమోలే అనుకున్నా. అప్పుడు మన లక్ష్మీ సార్ ఏమన్నారంటే, మేడం, మీరు ఇలాగే వస్తూ మీటింగ్లకు వస్తూ ఉనండి, మీకు తెలిసిన వాళ్ళకి చెప్తూ ఉనండి, మీరు నిలబడండి, మీకు కూడా నాలాగే టీం వస్తుంది, నాలాగే మీకు కూడా డబ్బులు వస్తాయి అని చెప్పారు. అప్పుడు సార్ ఫోన్ నెంబర్ కూడా తీసుకున్నాను, సార్తో కూడా కాంటాక్ట్లో ఉండేదాన్ని. అప్పుడు నాకు 2 రోజులకు ఒకసారైనా ఫోన్ చేసేవాళ్ళు సారు. 2 రోజులకు ఒకసారైనా ఫోన్ చేసి, మేడం, మీరు నిలబడండి, మీకు టీం వస్తుంది, మేడం మీరు నిలబడండి, మీకు టీం వస్తుందని ఇలాగే చెప్పేవాళ్ళు. నాకు నేను చేయలేనేమో అనుకున్నప్పుడల్లా సార్ ఈ మాట చెప్తున్నారు కదా, నాకు వస్తుందేమోలే, ఇక్కడ నేనేం డబ్బులు ఖర్చు పెట్టడం లేదు కదా అనుకునేదాన్ని. ఇక్కడ ఆల్రెడీ నేను నష్టపోయి ఉన్నానని ఆలోచన చేసుకున్నా కూడా, ఇక్కడ డబ్బులు పెట్టడం లేదు కదా, నేను ఎందుకు నష్టపోతాను అని అది గుర్తొచ్చేది మళ్ళీ. అట్లా అట్లా ముందుకు వెళ్తూ 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 ఉంటే నాకు కూడా కొంత టీం వచ్చింది. సార్ వాళ్ళ సపోర్ట్తో నాకు కొంత టీం వచ్చింది. ఫస్ట్ వచ్చేసేసి నేను ఇంట్లో ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు ఒక రూ. 76 చెక్ వచ్చింది. ఆ తర్వాత రూ. 566 వచ్చింది. అట్లా కొంచెం పెరుగుతూ 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 బ్రాంజ్ డైరెక్టర్ని అయ్యాను. ఆ బ్రాంజ్ డైరెక్టర్ అయినప్పుడు కూడా నేను ఎలా అయినా కూడా నాకు తెలియదు. అసలు ఇప్పుడు గుర్తు చేసుకున్నా కూడా నేను ఎలా చెప్పాను, ఎవరికి చెప్పాను, నేను అసలు డైరెక్టర్ని ఎలా అయినా కూడా నాకు అసలు తెలియదు. అట్లాగే మా ఇంటి పక్కన వాళ్ళు ఎవ్వరూ వినలేదు. ఇప్పుడు కూడా ఒక్క ఐడి కూడా లేదు సార్. మా ఇంటి పక్కన వాళ్ళది నాకు ఒక్క ఐడి కూడా లేదు. నేను బయటికి వెళ్ళినప్పుడే, గుడికి వెళ్ళినా, బడికి వెళ్ళినా, ఎక్కడికన్నా జర్నీలో ఉన్నా, ఎక్కడికి వెళ్ళినా కూడా నా పక్కన కూర్చున్న వాళ్ళ సైజు చూసి నవ్వేదాన్ని. వాళ్ళు ఏంది మేడం, ఎక్కడికి వెళ్ళాలి అని అంటే చెప్పేవాళ్ళు. అట్లా చెప్పుకుంటూ 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 వచ్చి సిల్వర్ డైరెక్టర్ అయినాను. ఆ తర్వాత సిల్వర్ డైరెక్టర్లో వచ్చేసి 7,000 చిల్లర వచ్చింది. ఆ తర్వాత గోల్డ్ డైరెక్టర్ అయ్యాను. వెంట వెంటనే 2023లో ఐడి తీసుకున్నాను. 6 నెలల వరకు ఎవరికి చెప్పలేదు, నేను భయపడ్డాను. అదే 3 నెలల వరకు మీటింగ్కే వెళ్ళలేదు అసలు. మీటింగ్కి వెళ్ళకుండానే గమ్ముగా ఉండినాను. ఆ తర్వాత మీటింగ్కి వెళ్ళిన తర్వాత కొంతమందికి చెప్పాను, కొంతమందికి చెప్పిన తర్వాత కొంతమంది విన్నారు, కొంతమంది వినలేదు. అట్లా గోల్డ్ డైరెక్టర్ అయిపోయాను తొందరగా. గోల్డ్ డైరెక్టర్ అయిపోయాను కానీ 11,500 చెక్ వచ్చింది. ఇంకంతే. ఇంక నా తర్వాత ఆ గోల్డ్ డైరెక్టర్ క్యాడరో దాటలేదు, నా చెక్కు పెరగడం లేదు. ఎందుకు పెరగడం లేదు, ఎందుకు పెరగడం లేదు అని అనుకుంటా ఉంటే, నేను చెప్పేవాళ్ళు వినటంలా. ఎందుకు వినటం లేదు, నాకు చెప్పడం రావటంలా ఫస్ట్. నాకు చెప్పడం వస్తే, నేను సార్ వాళ్ళు వచ్చి నాకు చెప్పినప్పుడు నేను విన్నాను కదా, నేను విన్నాను అంటే నాకు అర్థమయ్యేలాగా సార్ వాళ్ళు చెప్పారు. నేను చెప్పిన వాళ్ళు వినడం లేదు అని అంటే, నేను చెప్పేది వాళ్ళకి అర్థం కావటంలా. నేను వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి. వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే ముందు నేను నేర్చుకోవాలి. ముందు నేను నేర్చుకోవాలంటే ఎక్కడ నేర్చుకోవాలి? మీటింగ్లోనే నేర్పిస్తారు. మీటింగ్లో చాలా మంది వస్తారు. అక్కడ వచ్చి మాట్లాడినప్పుడు మీటింగ్కి వెళ్ళాము వచ్చాము అనేది కాదు, మీటింగ్కి వెళ్తాం. మీటింగ్కి వెళ్ళిన వాళ్ళందరూ నేర్చుకోవడం లేదు. ఎందుకు అనంటే, మీటింగ్కి వెళ్తున్నాం, ఇంటి దగ్గర పిల్లలు ఏం చేస్తున్నారో, మా అత్తగారు ఏం చేస్తున్నారో, మా హస్బెండ్ ఏం చేస్తున్నారో అని ఆలోచన. కానీ అది కాదు కావాల్సింది.
మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏ లీడర్ ఏం మాటలు మాట్లాడుతున్నారు, ఏ లీడర్ మాట్లాడిన మాటలు మనం కనెక్ట్ చేసుకుంటే, మనం వెళ్ళి మన టీంకి చెప్పుకుంటే వాళ్ళకి కనెక్ట్ అయితే మనకు వస్తారు అనేది కావాలి. అది నాకు అర్థమైంది. నా మాట ఎవరు వినట్లేదంటే నేను చెప్పేది వాళ్ళకి అర్థం కావటంలా. నేను చెప్పేది అర్థమైతే డబ్బులు ఎవరికి చేదు కాదు, అందరికీ డబ్బులు కావాలి. నేను చెప్పేది అర్థమైతే వాళ్ళు కూడా వస్తారు. నేను చెప్పడం వాళ్ళకి అర్థమయ్యేదాకా నేను మీటింగ్కి వెళ్ళాలి. నేను మీటింగ్కి వెళ్ళి నేర్చుకోవాలి, నేను నేర్చుకోవాలి, నాతోటి వచ్చిన వాళ్ళకి నేర్పించాలి అని చెప్పేసి ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా ఎవరు రాలేదు సార్. నేను గోల్డ్ డైరెక్టర్ అయిపోయినప్పటికి కూడా నాకు టీం ఎవరు రాలా. ఇప్పుడు కూడా నాతోటే వచ్చేవాళ్ళు ఒక 5 మందే ఉండేవాళ్ళు. ఆ 5 మంది ఎవరంటే పద్మ మేడం, లైన్ మేడం అనేవాళ్ళు, విజయలక్ష్మి మేడం, లైన్ మేడం, ఇంకా వచ్చేసేసి ఇంకొంతమంది, ఇట్లా కొంతమంది వచ్చేవాళ్ళు. వాళ్ళనే తీసుకొని వెళ్తూ వెళ్తూ ఉండేదాన్ని. అట్లా నేను నేర్చుకోవాలి, నేను నేర్చుకోవాలి, నేను నేర్చుకుంటే వెళ్ళగలను, నేను నేర్చుకుంటే వెళ్ళగలను, నేను నేర్చుకుంటే నా టీంకి చెప్పుకోగలను అని చెప్పేసి ప్రతి మీటింగ్కి వెళ్ళానంటే ఇక్కడ నేనేం నేర్చుకొని వచ్చాను, ఇక్కడ నేనేం నేర్చుకోవచ్చాను, మీటింగ్కి వెళ్ళి వచ్చిన రోజు సాయంత్రం అనుకునేదాన్ని, ఈ రోజు నేను మీటింగ్కి వెళ్ళాను కదా, ఈ మీటింగ్లో నాకు నేనేం నేర్చుకున్నాను, రేపు పొద్దున్న నా టీంకి నేనేం చెప్పాలి, ఇదిగో నిన్న నేను ఈ మీటింగ్కి వెళ్ళాను, ఈ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఇదిగో ఈ లీడర్ ఇలా మాట్లాడారు, ఆ మాట మనం కానీ మన టీంకి చెప్పుకుంటే మన టీం వింటారు, విని మనకి టీం వస్తుంది అని నా టీంకి ఏమని చెప్పుకోవాలని ఆలోచన చేసేదాన్ని వచ్చిన తర్వాత. నేను అట్లా ఆలోచన చేసి నా టీంకే మీటింగ్కి వచ్చిన వాళ్ళకి కానీ రాని వాళ్ళకి కానీ వచ్చిన తర్వాత పక్క రోజు ఉదయాన్నే కాల్ చేసేదాన్ని. ఇదిగో ఇలా చేస్తే మనకు డబ్బులు వస్తాయి, ఇలా చేస్తే మనకు డబ్బులు వస్తాయి. మీకు అవసరం లేకపోతే మీ మీకు తెలిసిన వాళ్ళు కొంతమంది చాలా పేదరికంలో ఉన్నారు, వాళ్ళకి హెల్ప్ చేయండి, వాళ్ళకి హెల్ప్ చేస్తే మీ పేరు 3 తరాల వరకు చెప్పుకుంటారు వాళ్ళు అని చెప్పేదాన్ని. అట్లా నాకు కొంచెం అర్థమయ్యి నేను చెప్పుకోగలిగిన తర్వాత నా 11,500 చెక్కు కాస్త కొంచెం ముందుకెళ్ళింది, 14,000 వచ్చింది. ఆ తర్వాత మైసూరు బూట్ క్యాంపులకు వెళ్ళేదాన్ని. బూట్ క్యాంపులకు వెళ్తే కూడా నాతోటి ఎవరన్నా వస్తున్నారంటే నేను ఖర్చు పెడతాను మేడం, రండి అని చెప్పేదాన్ని, అలాగైనా వస్తారేమోనని చెప్పేసి. కానీ నాతోటి వచ్చిన లీడర్లు పద్మ మేడం కావచ్చు, అలాగే లైన్ మేడం కావచ్చు, మానస మేడం కూడా వచ్చారు కొన్ని రోజులు, ఆ మేడం కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎక్కువ నా చేత ఖర్చు పెట్టించుకునే వాళ్ళు కాదు, వచ్చేవాళ్ళు, వినేవాళ్ళు. నిలబడిన లీడర్లు ఎవరు అని అంటే పద్మ మేడం ఒకరు, ఆ తర్వాత హజరత్తే సారు. సార్ ఎవరో కూడా నాకు తెలియదు, వేరే వాళ్ళ ద్వారా సార్ పరిచయం అయితే పరిచయం చేసిన వాళ్ళు ఎటు వెళ్ళిపోయారు. కానీ సార్ను మాత్రం ప్రతిరోజు పరిచయం అయిన తర్వాత ప్రతిరోజు కాల్ చేసేదాన్ని. సార్ పలానా చోట మీటింగ్ ఉంది సార్, ఒకసారి రండి సార్, పలానా చోట మీటింగ్ ఉంది సార్, ఒకసారి రండి సార్ అని చెప్పేసి ఇలా తీసుకొని వచ్చేదాన్ని. ఇలా తీసుకొని వస్తా ఉన్నప్పుడు సార్ కూడా కనెక్ట్ అయ్యారు. సార్ కూడా ఈ రోజు ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా ప్రతి మీటింగ్కి సార్ మీటింగ్కి అటెండ్ అవుతారు. అట్లాగే ఇంకొక టీంలో ప్రసాద్ సారు, ఆ సార్ కూడా ఎవరో నాకు తెలియదు. నా దగ్గరికి ఇంతకు ముందు నేను టైలరింగ్ చేసేటప్పుడు నా దగ్గర బ్లౌజులు కుట్టించుకోవడానికి ఒక శ్రీ చైతన్య స్కూల్ టీచర్ వచ్చేవాళ్ళు నా దగ్గరికి. ఆ మేడంకి చెప్పాను. చెప్పిన తర్వాత నాకైతే ఇవి అసలుకి నేను చేయలేను పార్వతి. ఆమె అక్కడికి వెళ్ళి మేడం అని పిలిచేది అలవాటు కదా, మేడం ఈ వస్తువులు చాలా బాగున్నాయి మేడం అంటే, నన్ను మేడం అని పిలవద్దు ప్లీజ్, నన్ను మేడం అని పిలిచే పనితో మా ఇంటికి కూడా రావద్దు అన్నారు. ఓ మేడం అని పిలిస్తే కూడా తప్పు ఉన్నట్టుంది అనుకున్నప్పుడు, సరే అక్క నీకు తెలిసిన ఈ వస్తువులు వాడుకో అక్క చాలా బాగున్నాయి అని అంటే, సరే ఒక ఒక సోపు తెచ్చి అన్నారు. ఆ సోపు కాదు, మళ్ళీ ఏమన్నారంటే సోపు వాడుకుంటే ఎలా ఉంటుందో ఏమో, టాయిలెట్ క్లీనర్ తెచ్చి అన్నారు. తీసుకొని పోయి ఇచ్చాను, బాగుంది అనేసి. ఆమె కొన్ని ప్రోడక్ట్లు వాడుకునేది కానీ ఎవరికి చెప్పేది కాదు. నేనే ప్రతిరోజు కాల్ చేసి అక్క మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి అక్క, అక్క మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి అక్క అని అంటే, అప్పుడు ప్రసాద్ సార్ని పరిచయం చేశారు. ప్రసాద్ సార్ని పరిచయం చేస్తే సార్ వచ్చేసి సుకన్య మేడంని పరిచయం చేశారు. ఆ సుకన్య మేడం రాజేంద్ర సార్కి ఐడియా వేసి రాజేంద్ర సార్ని కూడా ఒకసారి తీసుకొచ్చి మాట్లాడించడం జరిగింది. ఆ తర్వాత రాజేంద్ర సార్తో కూడా నేనే కాంటాక్ట్లో ఉంటూ సార్ని కూడా మీటింగ్ ఉంది సార్ రండి అని అంటే, సార్ వచ్చేసి కాంట్రాక్ట్ బేసిడ్లో పనిచేస్తుంటారు. అయినప్పటికీ సార్ కూడా నేను ఎక్కడికి మీటింగ్ పిలిస్తే అక్కడికి వెనక ముందుకైనా వస్తా ఉన్నారు, వింటా ఉన్నారు. ఇలా నాకు మా ఇంటి పక్కన ఎక్కడ టీం రాలా, బయటే తెలిసిన వాళ్ళని, మీకెవరైనా వాళ్ళకి అవసరం లేకపోయినా కూడా వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పమన్నాను. అట్లా 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 ఫస్ట్ మనం నేర్చుకొని వాళ్ళకి చెప్పగలిగితే మనకు టీం వస్తుంది అని అర్థమైంది. అప్పటి నుంచి ప్రతి మీటింగ్కి మైసూరుకి కూడా వెళ్ళాను సార్.
మైసూరుకి వెళ్ళినప్పుడు అక్కడ నేర్చుకొని వచ్చింది ఏంటంటే, సార్ ఒక మాట చెప్పారు. ఒక రోజంతా మీటింగ్ చెప్పారు, అయిపోయింది. ఆ రోజు నైట్ ఏమన్నారంటే, మీకు ఒక ఎగ్జామ్ ఉంటుంది, ఈ రోజంతా మీరు విన్న దాని మీద మీరు ఏం నేర్చుకున్నారు అనేది నాకు రేపు పొద్దున్న చెప్పాలా అన్నారు. సరే అనుకొని తర్వాత ఇంకొక మాట ఏమన్నారంటే, షార్ట్ టైం గోలు, లాంగ్ టైం గోల్ ఉండాలా అన్నారు. షార్ట్ టైం గోల్ అంటే రేపు నెలలో కరెంటు బిల్లు రావాలా, ఇంకేదన్నా పాల బిల్లు రావాలా, ఇంకేదైనా రావాలా, షార్ట్ టైం గోల్ పెట్టుకోమన్నారు. షార్ట్ టైం గోల్ పెట్టుకోమంటే నేను కూడా షార్ట్ టైం గోల్ పెట్టుకున్నాను. ఏమనుకున్నాను, సార్కి చెప్పాలి కదా అనేసి రేపు నెలలో కరెంటు బిల్లు నా డబ్బులతో కట్టాలా, లేదా స్కూల్ ఫీజు నా డబ్బులతో కట్టాలని ఆలోచన చేసుకున్నాను. ఆలోచన చేసుకున్నప్పుడు అప్పటికి నాకు 11,500 వస్తుంది. 11,500 వస్తుంటే కరెంటు బిల్లు, పాల బిల్లు అంత ఉండదు కదా, స్కూల్ ఫీజు అనుకున్నా. రేపు సంవత్సరం నా పిల్లలకి స్కూల్ ఫీజు ఎంతైనా కూడా నా డబ్బులతో స్కూల్ ఫీజు కట్టాలా, అది గోల్గా పెట్టుకుంటాను సార్ అనుకున్నాను. అనుకొని అనుకున్నాను కానీ సార్ పక్కన రోజైతే ఏం అడగలేదు, నేను అనుకున్నా. అట్లాగే లాంగ్ టర్మ్ గోల్ అని అంటే, నేనైతే నా వల్ల ఏదైతే అప్పులు అయ్యాయో అవి నేనే తీర్చాలి, నేనే కష్టపడి తీర్చాలి. మా వారు నన్ను నమ్మి చేసిన కష్టం అంతా నా చేతిలోనే పెట్టారు. ఇదంతా నేను ఇలా చేశాను, కానీ ఇప్పుడు ఏదైతే అప్పులు అయ్యాయో ఇదంతా నేనే తీర్చాలా. నేను అప్పులు తీర్చడమే కాకుండా ఇప్పుడు నాకు మా అన్నయ్య వాళ్ళు ఉన్నారు, పెదమ్మ కొడుకు, ఆయన సాఫ్ట్వేర్ జాబ్, 70,000 జీతం వస్తుంది. 70,000 జీతానికే మాతో మాట్లాడరు ఎక్కడన్నా కనిపించినా కూడా. ఎందుకు అనంటే డబ్బు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, మా దగ్గర డబ్బులు లేవు. కాబట్టి నేను తర్వాత అనుకున్నా, ఇంతకు ముందు దాకా అయితే వీళ్ళు ఉన్నోళ్ళు, వీళ్ళు సంపాదించుకుంటారు, మనకు ఆ అవకాశం లేదు, వీళ్ళు ఇలాగే ఉండాలి, మేము ఇలాగే ఉండాలి, వాళ్ళు రిచ్గా ఉండాలి, మేము ఇలాగా పేదరికంలోనే ఉండిపోవాలి అనుకునేదాన్ని. కానీ ఈ వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత నాకేమనిపించిందంటే, ఆయనకి 70,000, చదువుకున్నాడు, ఇంజనీరింగ్ జాబ్ చేశాడు, 70,000, ₹1,00,000 తీసుకొని నేను ₹1,00,000 తీసుకొని వెళ్ళాలి. వెళ్ళి చెన్నైలో ఉంటారు, నేరుగా ఇంటికే వెళ్ళి అప్పుడు చెప్తా ప్లాను. మా అన్నయ్యకే చెప్తాను, అన్నయ్య నీకు 70,000 జీతం, నాకు ₹1,00,000 వస్తుంది, నేనేం చదువుకున్నానో నీకు తెలుసు అని చెప్పాలని చెప్పేసి గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నా. అట్లాగే నా టీముకి కూడా ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా, మీరు మీటింగ్కి వచ్చినప్పుడు ఏ మాట కనెక్ట్ అయింది, ఈ మీటింగ్లో మీరు ఏం తెలుసుకున్నారు అని మీటింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత పక్క రోజు అడుగుతా. మీటింగ్ అయిపోయిన తర్వాత అక్కడ నిలబెట్టి కూడా అడుగుతాను, ఈ మీటింగ్లో మీకు ఏం మాట కనెక్ట్ అయింది, ఆ మాట మీకు మీరు టీంకి చెప్పుకోవాలి అని చెప్పేసి నా టీంని అడుగుతుంటాను, నేను నేర్చుకుంటుంటాను. ఇట్లా ముందుకెళ్తా ఉన్నాను సార్. నాకు ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి ₹76. ఇంకొక విషయము, ఆ, సైదుల్ సార్ మీటింగ్కి వెళ్ళాను. సైదుల్ సార్ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒకసారి ఏమన్నారంటే సారు, ఆ, నేను సబ్బులు బిజినెస్ చేస్తున్నాను, నా ఫ్రెండు కార్లు బిజినెస్ చేస్తున్నాడు. పిల్లని చూడడానికి వెళ్ళాం ఇద్దరం. పిల్లని చూడడానికి వెళ్తే కార్లు బిజినెస్ చేసేవాడికి పిల్లనిస్తారా, సబ్బులు బిజినెస్ చేసేవాడికి పిల్లనిస్తారా అని అంటే, కార్లు బిజినెస్ చేసేవాడికే ఇస్తారు అన్నాం అందరం. అప్పుడు కరోనా వచ్చింది మనకి. కరోనా లాంటిది ఇంకేదైనా రాదని ఏమన్నా నమ్మకం ఉందా? వస్తుంది అనుకుందాం. వచ్చినప్పుడు కార్లు బిజినెస్ నడుస్తుందా, సబ్బులు బిజినెస్ నడుస్తుందా అన్నారు. అప్పుడు ఏమన్నారంటే అందరూ, సబ్బులు బిజినెస్ నడుస్తుంది, కార్లు కొనే అంత డబ్బులు ఉండవు కాబట్టి అన్నారు. సార్ ఒక మాట అన్నారు, అప్పుడు కార్లు బిజినెస్ మోత, సబ్బులు బిజినెస్ మోత అన్నారు. అది చాలా బాగా కనెక్ట్ అయింది, నిజమే కదా అనేసి. అట్లా ప్రతి మీటింగ్లో, ఎక్కడ మీటింగ్కి వెళ్ళినా కూడా ఒక పాయింట్ తెచ్చుకునేదాన్ని. అలాగే సౌజన్య మేడం మీటింగు కొన్ని వీడియోలు విన్నాను. కొన్ని వీడియోలు విన్నప్పుడు ఏమనిపించిందంటే, మనం ఏం చేస్తున్నాము, మన పని ఏంది అంటే వండుకోవడం, అక్కడ పెట్టుకోవడం, ఖాళీగా ఉన్న టైంలో ఆ ఇంట్లోది మనం వినడం, మన ఇంట్లోది వాళ్ళకి చెప్పడం, ఇంతటితో గమ్మున ఉండడం. పక్కన వాళ్ళది కూడా కావాలి మనకి, పక్కన వాళ్ళ విషయాలు కూడా చెప్పుకోవడం, అది ఇంకెవరికన్నా చెప్పడం. ఆ తర్వాత అది చిన్న చిన్నగా వెళ్ళి వాళ్ళకి తెలియడం, వాళ్ళు మన మీద గొడవకు రావడం. ఇది మనం చేసే పని. వీటి వల్ల మనకి ఏమైనా వస్తుందా? ఏమీ రాదు. మనకి గొడవలు వస్తాయి అంతే. దానివల్ల మళ్ళీ ఇంట్లో కూడా చెప్పు దెబ్బలు. ఇలా ఇవన్నీ వదిలేస్తే నాకు ఈరోజు 3,00,000 చిల్లరా అన్నారు. నిజమే కదా. మనం ఏదైనా ఒక వీడియో చూసినా, ఒక మీటింగ్కి వెళ్ళినా అక్కడ ఏదైనా నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే ఇంటి దగ్గర నుంచేమో బాగా రెడీ అయ్యేసి బ్యాగ్ తగిలించుకొని వెళ్తున్నాం. వెళ్ళినప్పుడు ఈమె ఎక్కడికో వెళ్తుంది,
ఈమెదో చేస్తుంది అని అనుకుంటారు. అనుకోనియండి. అనుకున్నారు కదా అని చెప్పేసి మనం అలాగే ఉంటే అది నిజం అవద్ది. కానీ మనం అలా వెళ్ళినప్పుడు ముందు అలా అనుకున్నా ఆ తర్వాత మనం ఏదైనా సాధిస్తే ఆ రోజు మనల్ని ఎలా అయితే ఎప్పుడు ఎవరైతే అనుకున్నారో వాళ్ళే అనుకుంటారు మళ్ళీ. మనం ఈమెను గురించి ఇలా చెప్పుకున్నాము. ఇలా చెప్పుకున్నా కూడా మనం చెప్పుకునే వాళ్ళం ఎక్కడే ఉన్నాము. మనం ఇలా అంటున్నా కూడా అనిపించుకునే ముందుకెళ్ళింది కాబట్టి ఈ రోజు కార్ తెచ్చి వాళ్ళ ఇంటి ముందు పెట్టుకోంది అని వాళ్ళు అనుకోవాలి. అలా అనుకోవాలంటే మనం మీటింగ్కి వెళ్ళాము, వచ్చాము అన్నట్టు ఉండకూడదు. మనం అక్కడికి వెళ్తే ఏదో ఒకటి నేర్చుకోవాలి. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు టీం వచ్చినా రాకపోయినా, ఎవరైనా విన్నా వినకపోయినా నిలబడండి. నా టీంకు చెప్పుకునేది అదే నేను. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలైనా మనం ఇంట్లోనే కూర్చొని ఉంటే, మనం ఏదైతే పని చేసుకున్నామో ఆ పనే చేసుకుంటే మనకు లక్ష రూపాయలు వస్తాయా? లక్ష కాదు, పోనీ 50,000 వస్తాయా? మనకు ఆ అవకాశం ఉందా? ఒక 50,000 సంపాదించే అవకాశం మనకుందా? ఈ మాటలన్నీ చెప్పింది కూడా లక్ష్మీ సారే. లక్ష్మీ సార్ మీటింగ్కి వెళ్ళాము అని అంటే మన అశోక్ సార్ కూడా అంటుంటారు. లక్ష్మీ సార్ దగ్గరికి వెళ్ళి లక్ష్మీ సార్ మీటింగ్ విన్నా, లక్ష్మీ సార్ ప్లాన్ విన్నా లక్ష రూపాయలు రావడం గ్యారంటీ అనేవాళ్ళు. అది నాకు మైండ్లో బాగా ఫిక్స్ అయిపోయింది. అట్లా సార్ అన్నప్పుడు ఎక్కడికైనా మీటింగ్కి వెళ్ళినప్పుడు మనం ఏదో ఒకటి నేర్చుకొని రావాలి, ఏదో ఒకటి నేర్చుకొని రావాలి అనే పాయింట్తో ప్రతిసారి టీం వచ్చినా నిలబడాలి, టీం రాకపోయినా నిలబడాలి. టీం వచ్చినా మనమే తయారు చేసుకుంటాం. టీం పడిపోయినా అది కూడా మన తప్పే. ఎందుకు పడిపోతుంది అని అంటే వాళ్ళని పట్టించుకోకపోవడంతో, వాళ్ళకి వాళ్ళు ఒకవేళ హెల్ప్ చేయలేకపోవడంతో ఎలాగో టీం పడిపోతుందన్నా కూడా దానికి మనమే కారణం నాకు అనిపించింది. అది కరెక్టో కాదో నాకు తెలియదు. టీం పడిపోయినా మనమే కారణం, టీం నిలబడినా కూడా మనమే కారణం. అట్లా టీంని తయారు చేసుకుంటూ ముందుకు వెళ్తే ఈరోజు ఒక్కదాన్నే కూడా వెళ్ళి ప్లాన్ చెప్పగలుగుతున్నా. ప్లాన్ చెప్పగలుగుతున్నానంటే లక్ష్మీ సార్ గారి పుణ్యమే అది. లక్ష్మీ సార్ లేకపోతే ముందుకు వెళ్తాం, ఒక చోటకి వెళ్తాం. ఒక చోటకి వెళ్ళినప్పుడు సబ్బు గురించి పేస్ట్ గురించి చెప్పాం. సబ్బు గురించి పేస్ట్ గురించి చెప్పి దీంట్లో డబ్బులు వస్తాయని అంటున్నాం. సబ్బు గురించి పేస్ట్ గురించి చెప్తే ఏమంటారు? ఈ సబ్బులు పేస్టులు బయట షాప్లో దొరకడం లేదా? మీ సబ్బులు అంత క్వాలిటీనా? ఏమి ఈ సబ్బులు ఎందుకు తీసుకొని వాడుకోవాలి? ఇప్పుడు దాకా బయట తెచ్చుకొని వాడుకుంటున్నాం, అయ్యే తెచ్చుకొని వాడుకుంటాం అన్నప్పుడు మనం ఏం చెప్పాలి? ఆ సబ్బులు వాడుకుంటే నొరగే వస్తుంది, ఈ డబ్బులు వాడుకుంటే డబ్బులు కూడా వస్తాయని చెప్పాలి. ఆ డబ్బులు ఎలా వస్తాయని అడిగినప్పుడు మనం ఏం చెప్పాలి? నువ్వు సబ్బు రుద్దుకో నీకు డబ్బులు వచ్చేస్తాయంటే వింటారా? డబ్బులు వస్తాయని చెప్తాను, ఎలా వస్తాయి చెప్పాలి కదా. అది నేర్పించింది లక్ష్మీ సారు. డబ్బులు వస్తాయనంటే ఎలా వస్తాయో కూడా మనం చెప్పగలగాలి. అది నేర్చుకున్న తర్వాత ఈ రోజు ఎక్కడికైనా సరే ఇంతకు ముందు ఫీల్డ్కి వెళ్ళాలన్నా కూడా నాతోటి ఎవరైనా తోడుంటే బాగుండేది. నాకు అక్కడ వాళ్ళు ఏదే నా ప్రశ్నలు వేస్తారేమో, నాకు తెలియని అడిగితే నేనేం చెప్పాలా? నాకు తెలియని అడిగి చెప్పలేకపోతే మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారు, ముందు ఈమె తెలుసుకోలేదు నాకు చెప్పడానికి వచ్చిందని అనుకుంటారేమో అనుకునేదాన్ని ఇంతకు ముందు. ఇప్పుడు ధైర్యంగా నేను ఒక్కదాన్నే వెళ్తా, నా టీంకి కూడా అదే చెప్తా. మీకు తెలిసిందే మీరు చెప్పండి, మీకు తెలిసింది చెప్పండి, మీకు తెలియని ఉంటే నేను వచ్చి చెప్తాను. నేను వచ్చి చెప్తానని కూడా అనుకోమాకండి. నేను వచ్చి చెప్పేటప్పుడు కూడా మేడం ఏం చెప్తున్నారు అనేది మీరు వినండి. నా మాటలు వినకపోయినా కూడా మీటింగ్ మీరు కూడా వస్తున్నారు, అక్కడ తెలుసుకోండి. వాళ్ళు ఏం చెప్తున్నారో అది మనం చెప్తే మనకు కూడా టీం వస్తుందని చెప్పి తెలుసుకోండి అనేసి ఇప్పుడు ఎక్కడికైనా సరే ఎవరి దగ్గరికైనా ఎంత పెద్దవాళ్ళ దగ్గరికైనా వస్తా, పాండి పోదాం. నా టీంకి కూడా అదే చెప్తా. పలానా దగ్గరికి వెళ్ళాలా మాట్లాడాలంటే పాండి వస్తా, పోదాం, మాట్లాడదాం. ఎందుకనంటే వాళ్ళు ఏదడిగినా సమాధానం చెప్తాను, చెప్పగలను. ఎందుకు చెప్పగలను? ప్రతి మీటింగ్కి వెళ్ళినప్పుడు నేర్చుకున్నాను కాబట్టి, నేర్చుకున్నది మైండ్లో ఉంది కాబట్టి వెళ్ళి చెప్దాం. వాళ్ళకి కనెక్ట్ అయితే అవుతుంది, లేకపోతే లేదు. మనకేమైనా నష్టం ఏమైనా ఉందా? మనం ఒక పర్సన్ వెళ్ళి కలవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏమైనా డబ్బులు ఖర్చు పెట్టుకొని వస్తున్నామా? మాటే కదా, ఖర్చు పెడదాం, ఏమైంది? ఇంట్లో ఎన్ని రోజులు ఇంట్లో కూర్చున్నా ఇంట్లోనే ఉంటాము. పోయి ఒక మాట మాట్లాడదాం, కనెక్ట్ అయితే కనెక్ట్ అవుతారు, లేకపోతే లేదు. ఒకరే చెప్పే వినలేదు, 10 మందికి చెప్పే వినలేదు, 11 వాళ్ళకి చెప్దాం. మనకేం జనాభాకి ఏం తక్కువ కాదు కదా. ఇవన్నీ కూడా మీటింగ్లోనే సార్. ఎన్ని మీటింగ్లకి వెళ్తే అంత స్ట్రాంగ్గా నిలబడతామని నాకు అర్థమైంది. అలా ఈరోజు ఎలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా డబ్బులు ఎలా వస్తాయంటే ఒక ప్లాన్ చెప్పేసి వాళ్ళకి ఇదిగో ఇలా వస్తాయి, బయట వాడుకుంటే మనకేం రావు, ఇక్కడ వాడుకుంటే ఇలా వస్తాయని చెప్తే వాళ్ళు వేసే క్వశ్చన్లకి ఆన్సర్ వాళ్ళకి ఇచ్చేసి వస్తే సరే మేము చెప్తామనైనా అంటున్నారు. అలా వచ్చిన తర్వాత కొంతమంది వస్తున్నారు, కొంతమంది రావడం లేదు. రాకపోయినా కానీ నో ప్రాబ్లం, వస్తారు. ఈ రోజు కాకపోతే రేపు. అలా ముందుకెళ్తూ వెళ్తూ ఉంటే నాకు ఫస్ట్ 76 రూపాయలు వచ్చింది.
అట్లా పెరుగుతూ పెరుగుతూ వచ్చి ఇప్పుడు హైయెస్ట్గా 29,609 రూపాయలు వచ్చింది. ఈ 29,609 రూపాయలు వచ్చినప్పుడు స్టేటస్ పెట్టాను. స్టేటస్ పెడితే మా తమ్ముడు ఆ, జాబ్ చేస్తాడు, చదువుకొని ఉన్నాడు. జాబ్ చేస్తూ ఇప్పటిదాకా నేను వెస్టేజ్లో జాయిన్ అయినప్పటి నుంచి అబ్బాయి ఒక ఐడియా వేయరా, అబ్బాయి ఒక ఐడియా వేయరా, నీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా చెప్పు అని అంటే సబ్బులు బిజినెస్ గురించా నేను చెప్పాలా అని ఎగతాళి చేసేవాడు. 29,000 వచ్చి స్టేటస్ ఎప్పుడైతే పెట్టానో నా జీతం కన్నా క్రాస్ చేసావు కదక్క అన్నాడు. ఇప్పుడే కాదు, ఇంకా ఉంది, ఇంకా ముందు చూడు, నీ జీతం కాదు నీ 3 నెలల జీతం ఒక్క నెల రాబోతుంది నాకు అని చెప్పాను. చెప్తే సరే సరేను, నువ్వేం చేయలేవు, నువ్వు దేనికి పనికిరావు అనుకున్నావు, నువ్వు చాలా గ్రేటు అన్నారు. అప్పుడు మా చెల్లి ఫోన్ చేసింది. మా చెల్లి ఫోన్ చేసి అక్క వస్తువులు ఏమైనా బాగుంటే నాకు పంపించు, నేను వాడుకొని చూస్తాను అన్నారు. మా చెల్లికి కూడా పంపించాను. వస్తువులు వాడుకున్నారు. చిన్న నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్పు అని, ఎవరైనా ఉంటే చెప్పు అంటే ఏమన్నారంటే నేను ఎవరికి చెప్పాను లెక్క, నాకు ఖాళీ లేదు అన్నారు. ఎందుకంటే ఆమెకి 48,000 జీతం, నాకు 29,000 జీతం. ఇప్పుడు నాకు కూడా 50,000 వచ్చిన రోజు ఆ రోజు చెప్పద్ది, దానికోసమే వెయిట్ చేస్తున్నాను. అట్లా నేను ఇప్పుడు దాకా ఏమైనా మాట్లాడంటే క్షమించండి సార్, మా సార్ 2 మాటలు మాడతారంట, నా జర్నీ అది. నేను ఇంకేమైనా మాట్లాడకూడదో తెలియదు. ఇంకొక మాట, నిన్న అవార్డు ఫంక్షన్కి వెళ్ళాం కదా, అవార్డు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు లాస్ట్ టైం కూడా నేను గోల్డ్లోనే అవార్డు తీసుకున్నాను. లాస్ట్ టైం గోల్డ్లో అవార్డు తీసుకున్నాను కానీ ఫస్ట్ టైం అక్కడికి వెళ్ళడంతోనో ఏమో ఆ రోజైతే నేను గోల్డ్ పెట్టుకోలే. అసలు అవార్డు ఇచ్చారు, ఇదే పెద్ద గొప్ప అనుకున్నా ఆ రోజు. ఈ స్టేజ్ మీదకి పిలిచి అవార్డు ఇవ్వడమే చాలా గొప్ప అని గర్వంగా ఫీల్ అయ్యి వచ్చేసాను. గర్వంగా ఫీల్ అయ్యి వచ్చేసి ఇప్పుడు దాకా ఏమనుకుంటున్నానంటే క్యాడర్ కాదు ముఖ్యం, చెక్కు ముఖ్యం. క్యాడర్ కాదు ముఖ్యం, మన చెక్కు ఎంత పెద్దదుంటే అంత మనల్ని గౌరవిస్తారు, మనకు చెక్కే ముఖ్యం, చెక్కే ముఖ్యం అనుకున్నా. కానీ ఇప్పటిదాకా కూడా, నిన్న అవార్డు ఫంక్షన్కి వెళ్ళేదాకా కూడా నా మనసులో ఉన్న ఆలోచన కూడా అదే, మనం చెక్కు పెంచుకోవాలి, చెక్కు పెంచుకోవాలి. మా సార్ అంటా ఉండేవాళ్ళు, ఆ ఎన్ని రోజుల నుంచి గోల్డ్లో ఉన్నావు, ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళేది ఎప్పుడు, ఏం చేస్తున్నావు అని అంటే ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళబలేండి, మన చెక్కు పెరగాలి, చెక్కు పెరిగేదానికి నేను చేస్తున్నాను, మనం చెక్కు పెంచుకుంటే మనకి మంచి గౌరవం వస్తుంది అని చెప్పేదాన్ని. కానీ నిన్న అవార్డు ఫంక్షన్కి వచ్చినప్పుడు అనిపించింది, ఆ ఆ గోల్డ్ అవార్డు తీసుకున్న వాళ్ళందరికీ అవార్డు ఇస్తున్నారు, పంపించేస్తున్నారు. అక్కడ కనీసం నిలబెట్టి ఒక ఫోటో కూడా తీయట్లా. నిన్న అనిపించింది, నేను ఎందుకు ఆలోచన చేయలేకపోయాను. గోల్డ్లో ఒకసారి తీసుకున్నాను కదా, మళ్ళీ అవార్డు ఫంక్షన్కి వచ్చేటప్పటికి గోల్డ్లో ఉండకూడదని నేను ఎందుకు అనుకున్నాను, నాకెందుకు ఆలోచన రాలేదు అంటే నేను ఇంకా కూడా బిజినెస్ గురించి ఆలోచన చేయటం లేదు. ఈ బిజినెస్ నేను ఇంకా ముందుకు తీసుకెళ్తే నా గౌరవం పెరగద్దు అనుకోవటం లేదు, నేను అసలు ఏమీ చేయట్లేదు అని నిన్నే అనుకున్నాను. నిన్న అవార్డు ఫంక్షన్కి వెళ్ళి వస్తూనే అనుకున్నాను, నేను కానీ వర్క్ చేస్తుంటే నేను ముందుకెళ్ళి ఉండేదాన్ని. ఏంది లాస్ట్ టైం గోల్డ్లోనే తీసుకోవడం ఏంది, మళ్ళీ ఇప్పుడు కూడా గోల్డ్లోనే తీసుకోవడం ఏంది అనుకున్నాను. అప్పుడు అందరం మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత అక్కడ కూర్చున్నప్పుడు ఆర్మీ టీం మొత్తం కూర్చున్నాం. ఆర్మీ టీం మొత్తం కూర్చున్నప్పుడు ఆర్మీ టీం అంటే కూడా సార్, ఆర్మీ టీం గురించి ఒక మాట చెప్పాలి. ఆర్మీ టీం అని పెట్టుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళినా కూడా సార్ వాళ్ళందరూ ఈరోజు గుంటూరు నుంచి ప్రసాద్ సార్ అయితేనేమి, శివరాం సార్ అయితేనేమి, విజయ్ సార్ అయితేనేమి, ఒక తిరుమలరావు సార్ మాత్రమే తెలుసు, తిరుమలరావు సార్, జయలక్ష్మి మేడం మాత్రమే తెలుసు. ఈ ఆర్మీ టీం అని పెట్టిన తర్వాత సార్ వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళినా కూడా, మైసూర్కి వెళ్తే మేము 5 మందిమే వెళ్ళాం, లేడీస్ అందరం, సుకన్య మేడం వాళ్ళు సార్ ఒక్కరే వచ్చారు. అక్కడికి వెళ్ళేటప్పుడు అనుకున్నాం, మేము ఎవ్వరం వెళ్ళటం లేదు, మాతో పాటు ఎవ్వరు రావట్లేదు, మేము 5గురే వెళ్తున్నాము అనుకున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత సార్ వాళ్ళందరూ మేడం మనమంతా ఆర్మీ టీం, మేడం మనమంతా ఆర్మీ టీం అన్నప్పుడు అసలు చాలా గర్వంగా అనిపించింది సార్. అసలు నేనేంది, నా స్థాయి ఏంది, నేను అసలు ఎక్కడున్నాను, ఎక్కడికి వచ్చాను, ఈ సార్ వాళ్ళందరూ ఇంత గొప్ప గొప్ప సార్ వాళ్ళందరూ మా టీము, మీరు రండి అని అంటుంటే అసలు చాలా చాలా బాగా అనిపించింది సార్. నిజంగా అసలు నేను ఎంత అదృష్టం చేసుకున్నాను, ఎంత అదృష్టం చేసుకుంటే నాకు ఈ బిజినెస్ దొరికింది, ఆర్మీ టీం దొరికింది అని ఆ, మైసూర్కి వెళ్ళినప్పుడే చాలా ఫీల్ అయ్యాను. అలాగే నిన్న అవార్డు ఫంక్షన్ అయిపోయిన తర్వాత అక్కడ కూర్చొని మాట్లాడేటప్పుడు సౌజన్య మేడం వచ్చి ఒక మాట అన్నారు, అప్లైనర్లు ఎప్పుడు గాలి కొడతా ఉండరు, అప్లైనర్ కోసం చేయటం లేదు, అప్లైనర్ ఎవరో మోటివేషన్ చేస్తే వాళ్ళు చెప్పినంత సేపే ఉంటుంది,
మనకి మనం మోటివేషన్ చేసుకోవాలి. మన గోల్స్ మనకు గుర్తు రావాలి. మన పేదరికం మనకు గుర్తుకు రావాలి. మనం ఎక్కడున్నాము, మనం ఎక్కడికి వెళ్ళాలి అనేది మనకు గుర్తుకు రావాలి. అలా ఉంటేనే మనం ముందుకెళ్ళగలం. అది నిజం సార్ అది. మనకి మనం ఎక్కడికి వెళ్ళాలి, మనం ఏం చెయ్యాలి, మనం ఏం చేస్తే ఇక్కడి నుంచి ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి చేరుకుంటాము అని మనకు అనిపిస్తేనే మనం ముందుకెళ్తాం గాని పొద్దుగూకులు ఎవరో చెప్తే అది ఉండదు. వాళ్ళు చెప్తారు, మనం వింటాము, అక్కడే మర్చిపోతాం ఆ మాటని. కానీ మనకి మనంగా అనుకున్నామంటే ప్రతి నిమిషం మనకు గుర్తు చేస్తుంటది. నా లైఫ్ ఇది కాదు, ఇక్కడికి వెళ్ళాలి, నా లైఫ్ ఇది కాదు, ఇక్కడికి వెళ్ళాలి అని చెప్పి ప్రతి నిమిషం మన గోల్ మనకు గుర్తు చేస్తూ ఉంటే అప్పుడు ముందుకెళ్తాం గాని అప్పుడు దాకా ఎంతమంది ఎన్ని చెప్పినా సరే, నేనైనా ఎవరైనా సరే, ఎంతమంది ఎన్ని చెప్పినా మనకు గాని గోల్ లేకపోతే అక్కడి నుంచి ముందుకు వెళ్ళలేం సార్. నాకు అది అర్థమైంది. అప్పుడే అనుకున్నాను, నాకు ఒకరు చెప్పడం కాదు, అసలు నేనేం తీసుకోవాలనుకుంటున్నాను, ఎప్పుడో ఏదో తీసుకుందాం అనుకుంటే కాదు. ఈ సంవత్సరం ఇక్కడున్నాను, రేపు మళ్ళీ అవార్డు ఫంక్షన్ వచ్చేటప్పటికి నా చెక్కు ₹1,00,000 చెక్కు దాటుండాలి. నేను తీసుకుంటే, అవార్డు తీసుకుంటే క్రౌన్ డైరెక్టర్లోనే అవార్డు తీసుకోవాలి. నేను ఒక్కదాన్నే తీసుకుంటే నాకు అంత సాటిస్ఫాక్షన్ లేదు. నా టీంలో కనీసం ముగ్గురికైనా కూడా క్రౌన్ డైరెక్టర్ పొజిషన్కి తీసుకెళ్ళి నేను నా టీము వెళ్ళి క్రౌన్ డైరెక్టర్లో అవార్డు తీసుకొని, అవార్డు తీసుకున్న తర్వాత ఫోటో తీసుకోవాలని అనిపించింది సార్ నాకు. ఆ దిశగా పని చేస్తాను. ఈ రోజు నుంచి కూడా అలా గోల్ పెట్టుకొని ఉన్నాను. ఆ అవార్డు ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన తర్వాత మేడం ఒక మాట అన్నారు, నేను 5,000లో కాపురం చేసిన దాన్ని ఈ రోజు నా పిల్లలు షాపింగ్కి వెళ్ళి మమ్మీ 5,000 కొట్టంటే 5,000 కొడుతున్నా. నేను ఇంతకు ముందు అనుకునేదాన్ని, సూర్యవంశం సినిమాలో లాగా మా ఇల్లు ఉండాలి, మా వారు ఆ మెట్లు దిగి వస్తుంటే చూడాలి అనుకునేదాన్ని. కానీ నా వల్ల కాదేమో అనుకున్నాను. అది రియల్ లైఫ్ లో నేను చేశాను. మా వారు ఇప్పుడు అలా దిగి వస్తుంటే చూస్తున్నాను, అది నేను ఫీల్ అవుతున్నాను అన్నా సార్. నేను చేస్తే మీరెందుకు చేయకూడదు, నేను కూడా ఒక లేడీనే, నేను చేశాను అంటే మీరెందుకు చేయకూడదు అన్నారు. నిజమే కదా, మేడం చేశారు, మేడం చేసినప్పుడు మనం ఎందుకు చేయకూడదు. నేను కూడా చేస్తా, నా వల్ల కూడా అవుతుంది, కాకపోతే కొంచెం లేట్ అవద్దేమో పర్వాలేదు. అలా చెయ్యాలి, అలా చూడాలి. మమ్మల్ని ఎవరైతే వీళ్ళకి దగ్గర డబ్బులు లేవు, వీళ్ళు మన దగ్గరే డబ్బులు ఉన్నాయి, వీళ్ళు ఏందులే అనుకున్న వాళ్ళందరూ కూడా మేమంటే చెప్పుకోవాలి. అది సార్ నా గోలు. అలాగా నెక్స్ట్ టైం మళ్ళీ మనకి అవార్డు ఫంక్షన్ వచ్చేటప్పటికి ప్రతి సంవత్సరం అవార్డు ఫంక్షన్ వస్తుంది కదా, నెక్స్ట్ టైం మళ్ళీ అవార్డు ఫంక్షన్ అప్పటికి క్రౌన్ డైరెక్టర్లో నేను ₹1,00,000 పైన చెక్కు తీసుకుంటూ క్రౌన్ డైరెక్టర్లో అవార్డు తీసుకోవాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు దాకా నేను మాట్లాడిన మాటల్లో ఏమైనా తప్పులున్నా, తప్పుగా మాట్లాడున్నా క్షమించండి సార్. నా టెస్ట్ మనీ మాత్రమే చెప్పాను, ఇంక నేనేం చెప్పలేదు. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఒక్కసారి ఒక 2 మాటలు మా సార్ మాట్లాడతారండి సార్, మీరు అవకాశం ఇస్తే. థ్యాంక్ యూ మేడం, మాట్లాడమండి 2 మాటలు. టైం ఓకే తక్కువగానే సార్. ఉంది. థ్యాంక్ యూ అవును మేడం, సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఓకే మేడం, థ్యాంక్ ఓకే యూ. సార్. గుడ్ మార్నింగ్ లక్ష్మీ సార్. గుడ్ మార్నింగ్ సార్, కంటిన్యూ సార్, కంటిన్యూ. ఎంఎస్ఆర్ గురువు గారు చెప్పినట్టు మాకు ఒకటే మాట చెప్పారు సార్. మా ఇంటికి వచ్చారు సారు. ఎప్పుడైతే మీరు మీ మేడంకి సపోర్ట్ ఇవ్వగలుగుతారో మీ మేడం అప్పుడే చెక్కు తీసుకోగలరు. కొంచెం కొంచెం సపోర్ట్ అయ్యా అనేవాళ్ళు, కొంచెం కాదు సార్, బాగా సపోర్ట్ ఇవ్వాలి. ఎవరైతే హస్బెండ్ ఉన్నారో వైఫ్కి సపోర్ట్ ఇవ్వాలి, వైఫ్ ఉన్నారో హస్బెండ్కి సపోర్ట్ ఇవ్వాలి. వెస్టేజ్లో ఎప్పుడైతే సపోర్ట్ ఇస్తామో వీళ్ళు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు, ఎక్కడికైనా మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆ మైండ్ అక్కడ పెట్టి వినగలరు. అదే వీళ్ళు ఇంటికాడ సపోర్ట్ ఇవ్వకపోతే అక్కడికి వెళ్ళి ఇంటికాడ ఎట్లుందో ఏమో, తొందరగా వెళ్ళాలి అనుకుంటారు. నా మైండ్ సెట్ అదే సార్. ఎప్పుడైతే మా మేడంకి ఫుల్గా సపోర్ట్ ఇస్తానో మా చెక్కు అప్పుడే పెరగద్దు అనుకుంటాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, మీరు వండర్ఫుల్ గా సపోర్ట్ ఇస్తున్నారు, అందువల్ల మేడం గారు ముందుకు రాగలిగారు. థ్యాంక్ యూ సో మచ్, సపోర్ట్ ఇలాగే గురువు గారి ఉంటుంది. మాటలు సార్ ఇవి. ఓకే, గురు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ గురువు యూ సో గారు మచ్. మీటింగ్ లో కూడా చాలా సార్లు చెప్పారు సార్, మీరు ఏమయ్యా కొంచెం సపోర్ట్ ఇవ్వండి చాలు అనేవాళ్ళు. కానీ కొంచెం కాదు, చాలా సపోర్ట్ ఇవ్వాలని అనుకుంటాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మేడం అండ్ థ్యాంక్ సార్ యూ ఇద్దరు సార్. కూడా థ్యాంక్ యూ సార్. కొద్ది మంది దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుందాం, టైం కూడా తక్కువ ఉంది, ఒక 3-4 మెంబర్స్ దగ్గర తీసుకుందాం మేడం. థ్యాంక్ యూ సో ఓకే మచ్. సార్. మాదాపురం అనేవాళ్ళు అడ్మిట్ చేసుకోండి మేడం. మాదాపురం మాదాపురం సతీష మాదాపురం అడ్మిట్ అవుతుంది సార్, అందరికి అడ్మిట్ ఆపనిచ్చాం. నెక్స్ట్ ఆర్ఎంపీ రాణి మేడం గారు.
గుడ్ మార్నింగ్ సార్, లక్ష్మణ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్. మేడం గారు గుడ్ మార్నింగ్ అండి. మీరు ట్రైనింగ్ లేకుండానే మిషన్ నేర్చుకొని బ్లౌజులు కుట్టి చాలా అసలు చీటీలు ఎగ్గొట్టినప్పుడు కూడా మీరు మీ హస్బెండ్ మేము చాలా గొప్పవాడు. ఎందుకంటే ఇల్లు అమ్మి కడదాము అని అన్నారంటే ఈ రోజుల్లో ఎవరు అనరు, ఎందుకు చేసావు ఏంటి అని తిడతారు. అవును మేడం. మరి శాశ్మ గారి ద్వారా మీరు పరిచయం చేసుకొని బిజినెస్ చాలా బాగా చేశారు. నేను ఎలాగైనా సరే 1,00,000 రూపాయలు తీసుకెళ్లి మా అన్నయ్యకి ఒక కసిగా రోషంగా నేను మా అన్నయ్యకి చెప్పాలి అని అన్నారు. అది చాలా బాగుంది మేడం. అట్లాగే సబ్బుల మోత కార్ల మోత అన్నారు. నిలబడండి నిలబడండి అని మనకు మీటింగ్స్ లో చెప్తున్నారు. నేను కూడా నిలబడాలి మేడం. ఎవరు ఎన్ని అనుకున్నా కూడా మన ఇంటి ముందు కారు ఉండాలి అని చెప్పారు. చాలా బాగుంది. ఆ ఇంకొకటి ఏంటంటే గోల్డ్ లో ఉండకూడదు, క్రౌన్ లో అవార్డు తీసుకోవాలి అని అన్నారు. మీరు అలాగే తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. ఇంకా చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో థ్యాంక్ థ్యాంక్ యూ యూ, మచ్. మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్ మేడం. రాణి మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీరు తొందరగా మీరు కూడా సక్సెస్ అవ్వాలి. శివకుమారి మేడం 786. శివకుమారి మేడం అడ్మిట్ చేసుకోండి. 786 స్పీడ్గా లేడర్స్, సమయం లేదు. మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. శెట్టి గారి మీటింగ్కి వెళ్ళి మీరు షార్ట్ టైం గోలు లాంగ్ టైం గోలు పెట్టుకొని మీరు చేయాలని ఒక నిర్ణయం తీసుకొని మీ వారి సపోర్ట్ తీసుకొని ప్రతి ఒక్క మీటింగ్కి వెళ్ళి మీరు ఒక పాయింట్ పట్టుకొని దాంతోనే మీరు ముందుకు వెళ్తూ ఎంత పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళినా నేను ప్లాన్ చెప్పగలను ఒక ధైర్యంతో ఎస్ ప్రతి మేడం. అవార్డు మీ గోల్ మేడం క్రౌన్ లో ఉండాలి. నేను ఈసారి అవును మేడం. ఒక పెద్ద గోలులో 1,00,000 రూపాయలు చెక్కు తీసుకొని మీరు మీ గోల్ మీరు సాధించాలని ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ శివకుమార్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. వినీత మేడం గారు అన్మిట్ చేసుకొని మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మీరు చెప్పిన మాట నాకు చాలా బాగా కనెక్ట్ అయింది మేడం. మీటింగ్కి వెళ్ళాలి, ప్రతి మీటింగ్ లో ఉండాలి అని చెప్పిన మాట నాకు చాలా బాగా నచ్చింది మేడం. ఎస్ మేడం. థ్యాంక్ యూ మేడం. వెళ్తేనే మనం నేర్చుకోగలం కదా మేడం, అందుకని. అవును మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. వినీత మేడం అన్మిట్ చేసుకోండి. వినీత మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ పార్వతి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. చాలా బాగా చెప్పారు మేడం. మీరు థ్యాంక్ యూ చెప్పిన మేడం. పాయింట్ నాకు బాగా నచ్చింది. అంటే పక్కన వాళ్ళు వెళ్తుంటే వాళ్ళు ఆ అమ్మాయి పోతుంది అనుకుంటారు, మళ్ళా తర్వాత సక్సెస్ అయితే వాళ్ళు కూడా అనుకుంటారు అమ్మాయి పోయింది కాబట్టి సక్సెస్ అయింది, మేము పోలేదు కాబట్టి ఇక్కడే ఉన్నాం. అది ఆ పాయింట్ బాగా నచ్చింది మేడం. థ్యాంక్ యూ మేడం. సబ్బులు రుద్దుకుంటే డబ్బులు రావు, సబ్బులు రుద్దుకొని ఎవరికైనా చెప్తే డబ్బులు వస్తాయి. ఈ పాయింట్ బాగా నచ్చింది మేడం. థ్యాంక్ ఎస్ యూ మేడం. సో మచ్ మేడం. చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ మీటింగ్ లో మీరు 1,00,000 రూపాయలు తీసుకొని ఆ అవార్డు తీసుకోవాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. తిరుమలరావు సార్ అన్మిట్ చేసుకొని మాట్లాడండి సార్, పార్వతి మేడం గురించి. థ్యాంక్ యూ సో మచ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ పార్వతి మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సురేష్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. జాయిన్ అయినప్పటి నుంచి చూస్తానే ఉన్నాను సార్, మీరు బాగా కష్టపడుతున్నారు. మేడం కూడా మీరు బాగా ఫుల్ సపోర్ట్. మీ డ్రీమ్ గోల్ 100% ఈ డిసెంబర్ కల్లా నెరవేరాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సార్. ఈ రోజు కావల్లో ఇంతమంది లేడీస్ గెలుస్తున్నారంటే స్టార్టింగ్ నుంచి లేడీస్ బాగా పనిచేస్తున్నారు. మిమ్మల్ని చూసి ఇంకా చాలా మంది వచ్చారు. థ్యాంక్ యూ 100% సార్. అందరూ కూడా గెలవాలని ఎన్ఎస్ఆర్ గురువు గారు కావాలి. లేడీస్ అంటే ఒక పేరు, వాళ్ళు బాగా చేస్తున్నారని ఎప్పుడు చెప్తా ఉంటారు. కాబట్టి 100% మీరు గెలవాలి. అందుకు మా సపోర్ట్ కూడా ఎప్పుడు ఉంటుంది మేడం. థ్యాంక్ యూ సార్. మీరు అందరు సపోర్ట్ థ్యాంక్ యూ చేస్తున్నారు మేడం. కాబట్టి ముందుకెళ్తున్నాం సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ తిరుమలరావు సార్. వండర్ఫుల్ రెస్పాన్స్. థ్యాంక్ యూ సో మచ్. ప్రసాద్ సార్ అన్మిట్ చేసుకోండి. ఇంజమూర్ టీం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. పార్వతి మేడం. గుడ్ మార్నింగ్ సార్. సార్ లక్ష్మీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చాలా బాగా చెప్పారు మేడం. చాలా క్లారిటీగా చెప్పారు. నేనైతే ప్రసాద్ సార్ వాయిస్ కట్ అయింది, టైం లేదు. ఇంకా 3 minutes. ఒక ముగ్గురు మాటలు కానీ కార్లు కానీ సోపుల బిజినెస్ గురించి ఈ రోజు ఇక్కడ మీరు చెప్పారు. అది మేము కూడా తెలుసుకున్నాం ఈ మాటని.
అదేవిధంగా ఓన్లీ బిజినెస్కి సబ్బులు మాత్రమే కాదు, ప్లాన్ చాలా ముఖ్యం. అది మన సార్ మరి లక్ష్మణ్ సార్ చెప్పడం వల్ల అది మనం అందరం నేర్చుకోవడం ద్వారానే మనం ముందుకెళ్ళాము. ఎస్ ఇది సార్. మాత్రం 100%. ప్లాన్ లేకపోతే అసలు ఏం లేదు. ప్రాణం బతికి ఉండాలన్నా ఏదైతే మన బ్లడ్ రక్తం అంతే అవసరమో దీనికి కూడా కేవలం ఈ ప్లాన్ చాలా గొప్పది. ప్లాన్ అవసరం. ఎస్ సార్. థ్యాంక్ యూ మేడం. మీరు అనుకున్న క్రౌన్ యాక్టర్ ఖచ్చితంగా మీరు రీచ్ అవ్వాలి. మేము మీ సార్ని ఏ విధంగా మీరు చూడాలనుకున్నారో అది కూడా ఖచ్చితంగా మీరు చూస్తారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ సార్. పుట్టు నాగేశ్వరి మేడం అన్మ్యూట్ చేసుకో మాట్లాడండి. ఇంకెవరు కూడా హ్యాండ్ రైజ్ చేయండి సార్. ముగ్గురున్నారు స్పీడ్ గా. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. పార్వతి మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం చాలా బాగా చెప్పారు మేడం మీరు. థ్యాంక్ యూ ఎలా మేడం. ఎలాగా వాళ్ళు చెప్తే మనం రెస్పాండ్ అవ్వనా కూడా మనం ఎలా ఉండాలనేది చాలా బాగా చెప్పారు మేడం మీరు. సార్ చెప్పారు కదా మేడం లాస్ట్ లో, అసలు ఆ చిన్న పాయింట్ ఎంత బాగుందంటే మేడం, సపోర్ట్ చేస్తే కొంచెం కాదు ఎక్కువ చేస్తాను అనేసి. అదే అవును మేడం. విధంగా మీ మాటలు ఇని ఒక్కరన్నా మారాలని నేను అనుకుంటున్నాను మేడం. మీరు థ్యాంక్ యూ మేడం. ఖచ్చితంగా మీరు అనుకున్న గోలు సక్సెస్ అవుతుందిలే మేడం. థ్యాంక్ యూ మేడం. నేను ఒక్కదాన్ని సక్సెస్ కావడం కాదు, మీరందరూ కూడా సక్సెస్ కావాలి. తప్పకుండా మేడం. మీ అసోసియేషన్ లో మీ కింద నేను ఉండడం నాకు చాలా ఇదిగా ఉంది మేడం. థ్యాంక్ యూ మేడం. మనందరం ఒక టీం మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మేడం. థ్యాంక్ యూ సో మచ్. రాధాకృష్ణ గారు ఆర్మీ ఎక్స్ ఆర్మీ అన్మ్యూట్ చేసుకో మాట్లాడండి సార్. సార్ ఇంకెవరు ఇవ్వలేము సార్. మీరు చేసుకుంటా పోతే సమయం లేదు సార్. ప్లీజ్ అర్థం చేసుకోండి. హ్యాండ్ రైజ్ చేయమన్నప్పుడే చేయాలి. మళ్ళా చేసుకుంటా పోతున్నారు. రాధాకృష్ణ సార్. లక్ష్మణ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. శివ సార్ గుడ్ మార్నింగ్ సార్. అమర్ సార్ గుడ్ మార్నింగ్ సార్. విజయ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. పార్వతి మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మీరు చెప్పిన బీచ్ అనేది చాలా నచ్చింది మ్యామ్. ప్లస్ దీంట్లో వచ్చేసరికి చాలా మంది సబ్బులు కొంటేనే డబ్బులు వస్తాయా అన్న పాయింట్ మీరు చక్కగా చెప్పారు మ్యామ్. ఆ పాయింట్ నాకు బాగా కలెక్ట్ అయింది మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. శిరీష కావాలి అన్మ్యూట్ చేసుకో మాట్లాడండి స్పీడ్గా. శిరీష మేడం కావాలి అన్మ్యూట్ చేసుకో మాట్లాడమ్మా. బాసా సార్ నరసరావుపేట అన్మ్యూట్ చేసుకో మాట్లాడండి సార్. బాసా సార్. గుడ్ మార్నింగ్ సార్. లక్ష్మణ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ టు ఆల్. మేడమ్స్ కి మనం ఎట్లా సపోర్ట్ చేయాలన్నది మేడం ద్వారా టెస్టిమోనీతో అందరికీ మనకు అర్థమైపోవాలి. మేడం చాలా టెస్టిమోనీ చాలా బాగా చెప్పారు, చాలా క్లారిటీగా చెప్పారు. అందరూ కూడా ఎవరి మేడమ్స్ వాళ్ళని ఫుల్ సపోర్ట్ చేయాలా, ఎట్లా చేస్తే ఎట్లా సక్సెస్ వచ్చింది అనేది మేడం చాలా క్లారిటీగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. అన్ని గోల్స్ రీచ్ అవ్వాలని కోరుకుంటూ అందరూ కూడా వాళ్ళ మేడమ్స్ ఫుల్ సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. పార్వతి మేడం అండ్ సురేష్ సార్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఇటువంటి థ్యాంక్ యూ సార్. ఆర్మీ టీంకి మాట్లాడే అవకాశం మీరు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే సమయాభావం వల్ల ఈ మీటింగ్ ఇంతటితో క్లోజ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ లీడర్స్. ప్రతి లీడర్ కూడా 7-9 అయింది కాబట్టి రూల్స్ ప్రకారం మనం క్లోజ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ గ్రేట్ పార్టిసిపేట్ చేసిన ప్రతి లీడర్ కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎగ్జాక్ట్ జూమ్ కి 5:30కి వచ్చి అందరూ కూడా ఎక్కువ మంది లీడర్లతో ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అట్ ది సేమ్ టైం రేపు ఇంకొక గ్రేట్ లీడర్తో మళ్ళా కలుద్దాం. ప్రతి లీడర్ కూడా ఆలోచన చేయండి, ఈ జూమ్ నాది. నాకు తెలిసిన ఎవరన్నా సరే ఆ వ్యక్తిని ఈ జూమ్ లో స్పీకర్ గా తీసుకురావాలి అని కోర్ టీమ్ లో పెట్టడానికి ప్రయత్నం చేయండి. ప్రతి లీడర్ ఒక బాధ్యతగా తీసుకుంటే ఈ జూమ్ ఆపడం ఎవరి తరము కాదు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ. ఈ మీటింగ్ ఇంతటితో క్లోజ్ చేస్తున్నాం లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్.